సూపర్. పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలించి బ్రతికించిదివి నన్ను, సుది పాడుచు నిన్నే గణపరుచుచు ఆరాధించదనిలో జీవించుచు, సుది పాడుచు నిన్నే గణపరుచుచు ఆరాధించదనిలో జీవించుచు. ఆమేన్. నీ కృప చేతనే నాకు నిరసన భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు నిరసన భాగ్యము కలిగిందని పాడనా, ఊపిరి నాలో ఉన్నంత వరకు పాడనా, ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచకుడవు నీవేనని రసనానందం నీ ద్వారా కలిగిందని. నా విమోచకుడవు నీవేనని రసనానందం నీ ద్వారా కలిగిందని, సుది పాడుచు నిన్నే గణపరుచుచు ఆరాధించదనిలో జీవించుచు, సుది పాడుచు నిన్నే గణపరుచుచు ఆరాధించదనిలో జీవించుచు. నే ముందన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయని, నే ముందన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయని, సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చుననేనా, సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చుననేనని వాగ్దానమే నన్ను బలపరిచెని, పరిశుద్ధాత్మ నీ ద్వారా నడిపించెని, నీ వాగ్దానమే నన్ను బలపరిచెని, పరిశుద్ధాత్మ నీ ద్వారా నడిపించెని, సుది పాడుచు నిన్నే గణపరుచుచు ఆరాధించదనిలో జీవించుచు, సుది పాడుచు నిన్నే గణపరుచుచు ఆరాధించదనిలో జీవించుచు. ఆమేన్. చెరలోనైనా సుది పాడుచు మరణము వరకు నేను ప్రకటించేదా, చెరలోనైనా సుది పాడుచు మరణము వరకు నేను ప్రకటించేదా, ప్రాణమా కృంగిపోకే ఇంకొంత కాలం, ప్రాణమా కృంగిపోకే ఇంకొంత కాలం, యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణము. యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణము. సుది పాడుచు నిన్నే గణపరుచుచు ఆరాధించదనిలో జీవించుచు, సుది పాడుచు నిన్నే గణపరుచుచు ఆరాధించదనిలో జీవించుచు. హల్లెలూయా. తండ్రి మీకు ఆరాధన, పరిశుద్ధరా దేవా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రిగా దేవా మీకు ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మీకు ఆరాధన తండ్రి. దేవా మీరు చేస్తున్న ప్రతి మేలుని బట్టి దేవా మేమందరూ స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. తల్లి గర్భం నుండి ఇప్పటిదాకా మమ్మల్ని అందరినీ కూడా అద్భుతంగా కాపాడిన మా తండ్రి, మా యేసయ్య మీకు ఆరాధన దేవా. గొప్ప దేవ మీకు ఆరాధన తండ్రి. మా కొరకు ప్రాణం పెట్టి సమాధి నుండి తెలియచి పరిశుద్ధాత్మ వలన మాలో మా తోడుగా ఉన్న జీవాధిపతి మీకు ఆరాధన తండ్రి. మా లెక్కలేని
పాపాలు మీ రక్తం ద్వారా క్షమించి దేవా మీ రక్తం ద్వారా కడిగి నీతిమంతులుగా పరిశుద్ధులుగా దేవా మీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టిన ప్రభా మీ ప్రేమను బట్టి మేమందరం సుదీస్తున్నాం తండ్రి. కలువరి సిలువలో ప్రభా దేవా మా కొరకు మరణించి గొప్ప జయం మాకు అందరికీ అనుగ్రహించిన దేవా మీకు ఆరాధన తండ్రి. ఓటం తండ్రి ఓడిపోయిన మా బ్రతువును ఆమె జయ మాకు దేవ ఓడిపోయిన మా పరిస్థితులను తండ్రి మార్చి జయ మాకు అనుగ్రహించిన గొప్ప దేవ మీకు ఆరాధన తండ్రి. కలువరి సిలువలో ప్రభా మీరు చేస్తున్న గొప్ప త్యాగాన్ని బట్టి మేలుని బట్టి దేవా మేము ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా సిలువ మరణం ద్వారా సాతాను ఓడించి జయమనుగ్రహించిన గొప్ప దేవ మీకు ఆరాధన తండ్రి. ప్రదేశాభాలో దేవా సెలవులో తండ్రి మీరు మోసుకొని మరణించి ప్రదేశాభం నుండి మమ్మల్ని విడిపించిన మా యేసయ్య మీకు ఆరాధన తండ్రి. దేవ ఆరాధన తండ్రి. మా దారిద్ర్యం సెలవులో మోసుకొని మరణించి కృష్ణునందు మమ్మల్ని గొప్ప ధనవంతులుగా మార్చిన మీ ప్రేమని బట్టి వందనాలు తండ్రి. మా రోగాలు దేవ నొప్పి నిందలు వేదన అవమానం సెలవులు మోసుకొని మరణించిన దేవ మీకు ఆరాధన తండ్రి. యేసయ్య మీరు పొందిన తండ్రి మీరు తల్లి నుండి వెనకాలకు పొందిన దుప్పులు చేత గాయముల చేత దేవా మా ఆత్మ ప్రాణ శరీరం పూర్తిగా స్వస్థపరిచినట్టు దేవా మేము సుధీస్తున్నాం తండ్రి. పాపం ద్వారా ఆదాము ఒక పాపాన్ని బట్టి కోల్పోయిన మహిమను తిరిగి క్రీస్తు ద్వారా తండ్రి మాకు తిరిగి అనుగ్రహించిన మా దేవా మీకు ఆరాధన తండ్రి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు క్రీస్తు ద్వారా తండ్రి మాకు అనుగ్రహించినట్టు దేవా మేము సుధీస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. దేవా మాకు కార్చిన రక్తాన్ని బట్టి స్తోత్రం తండ్రి. మాకు బదులుగా మరణించి ఘోరమైన మరణం నుండి మమ్మల్ని విడిపిస్తాను మీ ప్రేమను బట్టి దేవా మేము ఆరాధిస్తున్నాం. దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా మీకు వందనాలు తండ్రి. వందనాలు తండ్రి. దేవా వందనాలు తండ్రి. తండ్రి వాక్యం ధ్యానించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవా సహాయం మహిమగనత మీకు అభయస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా కూడి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రత్యేక వందనాలు. దేవుడు ప్రతి ఒక్కరును యేసు నామములో దేవుడు జీవం కలిగిన దేవుడు దీవించినాక ప్రియులారా 2 కొరింథీయులకు రాసిన పత్రిక నుండి ఒక వాక్యం చదువుకొని వాక్యంలోనికి ప్రియులార పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులార మనం ముందుకు వెళదాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులార మనకు సహాయం చేయుచున్నాక. ఇప్పుడు ప్రియులార మన బ్రతుకు మనం చూస్తున్నది మనకు దేవుడు అనుగ్రహించిన బ్రతుకు తల్లి గర్భం నుండి ఇప్పుడు దాకే మనల్ని అందరినీ కూడా అద్భుతంగా జీవనుడు కాపాడారు. ఇప్పుడు ఆ దేవుడిని ప్రియులార మనం సుధీస్తాం. ఇలాగ ప్రియులార మనం ఇప్పుడు మన జీవితంలో ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా బైబిల్ గ్రంథం ప్రియులార మనకు నేర్పిస్తున్న కొన్ని విషయాలు మనం చూస్తాం. 2 కొరింథీయులు 4వ అధ్యాయము 18 వదలు. క్షణమాత్రముండు మా చురుకని శ్రమ మా కొరకు అందకందకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. దేవునికి స్తోత్రం. క్షణమాత్రముండు మా చురుకని శ్రమ మా కొరకు అంతకందకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రాముఖ్యమైన విషయం మహిమ. కాబట్టి ఈ బ్రతుకు గురించి ఇప్పుడు ప్రియులార మనం అనుభవిస్తున్న శ్రమలు ఇబ్బందులు పరిస్థితులు ప్రియులార మనం చూసినట్లయితే క్షణమాత్రముండు అనమాట. క్షణం అంటే కొద్దిసేపు మాత్రమే. క్షణమాత్రముండు మా చులుక్కనే శ్రమ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ బ్రతుకులో ప్రియులార మనకు అండగా తోడుగా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మవైన ప్రియులార మనకు ఉన్న కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు పొందు చెప్తారు పరలోకములో నివాసం చేస్తున్నాడని. ఓకే, పరలోకములో ప్రభు ఉన్నాడు, సర్వవ్యాపి కాబట్టి అన్ని చోట్ల ప్రభు తన ప్రభావం చేశాడు. కానీ సువార్త విని రక్షణ పొందిన నాలో మీలో అని ఉన్నాడనమాట. పరిశుద్ధాత్మవైన ప్రభు మనలో ఇచ్చి మనకు అన్నదినం సహాయం చేసి ఈ రోజు నడిపించిన ప్రియులార మనం ఆరాధించాలి, స్తుతించాలి. హల్లెలూయా. కాబట్టి మహిమ నిరీక్షణ క్రీస్తు పరిశుద్ధాత్మవైన మనలో ఉంది అనమాట. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ప్రియులార మనం చూసినట్లయితే క్రీస్తు దేవుని చేత పట్టబడిన కాబట్టి దేవుడు పిలుపు వచ్చినప్పుడు ఆ సువార్త పరిచయం కొరకు జీవగల దేవుని కొరకు పూర్తిగా సమర్పించామన్నమాట. పూర్తిగా సమర్పించాం. ఇప్పుడు తన జీవితంలో ఎన్నో శ్రమలు ఎదురయ్యాయి. సువార్త ప్రకటన ప్రియులార ఒకవైపు సాతాను క్రియలు నాశనం చేయడానికి కొరకు అది వాడబడుతుంది. అయినప్పుడు కూడా సువార్త చెప్తున్న వారికి ఎన్నో నిందలు అపమానాలు పరిహాసం ఇన్సల్ట్ రకరకాల పరిస్థితుల్లో వెళ్ళినట్టు కూడా ప్రియులార మనం చూడవచ్చు. ప్రత్యేక అపోస్తలుడైన పౌలు ప్రియులార మనం చూసినట్లయితే దేవుని పిలుపు పొందిన తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత సువార్త చాలా బలంగా ప్రకటించినట్టు ప్రియులార బైబిల్ గ్రంథం మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి క్రీస్తు నిమిత్తం సువార్త నిమిత్తం చెరసాల్లో కూడా వేయబడిన పరిస్థితి వచ్చినట్టు ప్రియులార మనం చూడవచ్చు. ఎన్నోసారి నిందలు అపమానాలు గాయపరచబడే అనుభవాలు అంతా తన బ్రతుకులో వచ్చాం అనగానే ప్రియులార మనం చూసినట్లయితే దేవుడు కృప అనుగ్రహించి ఆ పరిచర్యలో ముందుకు దేవుడు తీసుకొని వెళ్ళామన్నమాట. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో కూడా మనం చూసినట్లయితే అదే జరుగుతుంది. ఆది కాలంలో జరిగినట్టు ప్రియులార ఈ కాలంలో కూడా మనం చూసినట్లయితే అనేకులు సువార్త నిమిత్తం ప్రియులార
నిందలు, అపమానాలు, శ్రమ అనుభవములు వెళుతున్నాం అనమాట. కాబట్టి పౌలు చెప్తున్న విషయం ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసిన విషయం, క్షణమాత్రముండు మా చురుక్కని శ్రమ మా కొరకు అందకందకు ఎక్కువ నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. అంటే నిత్యమైన మహిమ దొరుకుతుంది అనమాట. కాబట్టి ఆశతో ముందుకు వెళుతున్నాం అనమాట, ఉద్దేశంతో ముందుకు వెళుతున్నాం అనమాట. గురి లేకుండా కాదు. సువార్త ప్రకటించే ప్రియులారా మనం గురి లేకుండా కాదు, మనకు గురి ఉంది అనమాట. ఒకటి వీళ్ళు చాలా మంది సువార్త పరిశుద్ధాత్మ సహాయాలను ప్రకటిస్తున్నారు. దేవుడు కాబట్టి నిరాశ చెందవద్దు అనమాట. నేను కూడా సువార్త చెప్పడానికి జీవంగల దేవుడు నన్ను వాడుకున్నావు. కానీ కొన్నిసారి మన సువార్త చెప్పినప్పుడు కొందరు రక్షణ పొందలేదేమో. బైబిల్లో రాయబడింది 2 కొరింథీయులు 4వ అధ్యాయము, ఇదే అధ్యాయము 4వ అధ్యాయము 4వ దినములు మనం చూడవచ్చు. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములు గుడ్డితనం కలుగజేసేను అని రాయబడింది. కాబట్టి ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన చేయడం. మన యేసులో ప్రార్థన చేసి సాతాన్ని మనం బంధించాలన్నమాట. ఇప్పుడు ప్రజలు ప్రియులారా సువార్త విని రక్షణ పొందకుండా చేసే దాని వెనుకే ప్రియులారా దేవుడు కాదు సాతాన్ అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ప్రార్థన చేయడమే, మన అదేగా ప్రార్థన చేయడమే. ప్రార్థన చేసినప్పుడు అపవాది క్రియలు లయమైపోతాయి. ఇప్పుడు సువార్త చెప్పే విషయంలో ప్రియులారా మనం సిగ్గు లేదు అని పోస్తున్న పౌలు చెప్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే సువార్తలో దేవుని యొక్క శక్తి ఉంది. ఒక వ్యక్తిని రక్షణలోనికి నడిపించడానికి, నీతిలోనికి నడిపించడానికి ఉన్న పవర్ ప్రియులారా సువార్తలో ఉంది అని ప్రియుల సత్యం మన పరిశుద్ధాత్మ వలన అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూస్తుంటే దేవుడు ప్రియులారా మనకు అండగా ఉన్నామన్నమాట. దేవుడు మనకు మన పక్షంగా ఉన్నాం. కాబట్టి మనం కూడా ప్రభు ప్రియులారా మన పక్షంగా ఉన్నాం. కాబట్టి మనం ప్రభు పక్షంగా నిలబడాలి అనమాట. ప్రభు మన పక్షంగా ఉన్నాం, మనం కూడా ప్రభు పక్షంగా నిలబడాలని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి జీవం కలిగిన ప్రియులారా దేవుని చేత పిలువబడిన మన ఒక బాధ్యత, ప్రాముఖ్యమైన బాధ్యత ఏంటిదంటే ప్రార్థన చేయడం, ప్రభుత్వ సమయం గడపడం, లేదా ప్రభు ఒక ప్రేమ సువార్త మనం చెప్పడం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి నాతో మీతో కొందరు దేవుడు వాడుకున్నారు సువార్త చెప్పడానికి. కాబట్టి ఈ రోజు మనం ఈ రక్షణ ఆనందం మనం అనుభవిస్తున్నాం. పాపశ్రమణం మనం పొందాం, నిత్య జీవం పొందాం. కాబట్టి ప్రియులారా సువార్త చెప్పడం అది చాలా ప్రాముఖ్యమైన విషయమని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే ఈ పరిచయంలో ప్రియులారా మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు చెప్తున్న విషయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక ప్రియులారా మొదటి అధ్యాయంలో మనం చూడవచ్చు మరణం కూడా తన దగ్గరికి ఉంటే మరణం ఒకవేళ చనిపోతామో అని కూడా అనుకున్నాం అనమాట. ఒకవేళ చనిపోతామో కాబట్టి మరణం నుండి తిరిగి లేపే దేవునిలో కూడా వారు ఆధారపడామన్నమాట. అంత ఘోరమైన శ్రమ అనుభవంలో కూడా వెళ్ళినట్టు క్రీస్తు యొక్క శ్రమలు అంటే క్రీస్తు కొరకు అంత ఘోరమైన శ్రమ అనుభవంలో కూడా ప్రియులారా అపోస్తలుడైన పౌలు వారు వెళ్ళినట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి చూడండి మొదటి అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5వ దినం, క్రీస్తు యొక్క శ్రమలు మా అందెలాగూ విస్తరించున్నవో అలా క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదాము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదాము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమలను ఒప్పికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. కాబట్టి ప్రియులారా మన క్రీస్తు కొరకు నిలబడుతున్నప్పుడు కొన్ని శ్రమలు ఉంది. ఆయన పురుడు జీవగల దేవుడు ఓదార్పు అనుగ్రహించినాక కాబట్టి ఒకవేళ చనిపోతేమో అని కూడా అనుకున్నాం, కానీ దేవుడు కాపాడామన్నమాట. కాబట్టి ప్రియులారా చూడండి 10వ దినం, ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించెను, ఇంకా ముందుకును తప్పించును. ఇంకా అది మాత్రం కాకుండా అనేక సహోదరులు వారి కొరకు ప్రార్థన చేశాం. కాబట్టి వారికి థ్యాంక్స్ చెప్తున్నాం. మరియు మా కొరకు ప్రార్థన చేయుచుండవలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇంకను ముందును మమ్మల్ని తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. ఇప్పుడు ఒకటి సత్యం, మనం ప్రియులారా మన జీవగల దేవుని కొరకు నిలబడుతున్న కృష్ణునందు ప్రియులారా మీరు గమనించాలి, జీవగల దేవుడు తప్పకుండా కాపాడుతారు. దుర్మరణం జరగలేదన్నమాట. క్రీస్తు కొరకు నిలబడుతున్నా మీకు నాకు అకాల మరణం కానీ దుర్మరణం జరగలేదు. దేవుడు తన చిత్తమున్న రోజు యొక్క నేను మీరు బ్రతికినట్టు దేవుడు యేసునామములో మనకందరికీ కృప అనుగ్రహించినాక దేవుడు కృప ఇస్తాడనమాట.
అధికమైన కృప కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అధికమైన కృప కూడా ఆమె కృప దేవుడు యేసునామములో మనకు దేవుడు అనుగ్రహించినాక. కాబట్టి ప్రియులారా, పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు, పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు. ఆ దేవుడు మనల్ని యేసునామములో జీవోత్సవంతో ముందుకు నడిపించినాక దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దేవుని సేవలో మీరు కృంగిపోవద్దనమాట. ఇప్పుడు ప్రతి విశ్వాసులు కూడా ఒక పార్ట్ ఉంది అనమాట సేవలో. విశ్వాసులు ఆమె వచ్చి ఎల్లప్పుడూ వచ్చి చూడడం వినడం మాత్రం కాదు. ఎవరైతే నమ్మకంగా ఉన్నవారు, యేసుక్రీస్తుతో నమ్మకం ఉన్నవారు దేవుడు అభిషేకించి చాలా బలంగా వాడతారు. ఎందుకంటే ఇది అంత్యకాలం, కడవెలి గడియ సమయంలో మనం బ్రతికి ఉన్నామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలారా మనం దేవుడు మిమ్మల్ని బలపరిచినాక కాబట్టి సిద్ధంగా ఉండాలి. దేవుడు అందరిని వాడతారు కాబట్టి సమర్పించాలి. ప్రభువా నన్ను కూడా మీ చిత్తానుసారంగా వాడుకోమని ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఒకవేళ మీరు బిజినెస్ చేస్తున్నారేమో, ఒకవేళ మీరు వేరే కంపెనీ జోబీ చేస్తున్నారేమో, ఒకవేళ చదువుతున్నారేమో, ఒకవేళ వ్యవసాయం చేస్తున్నారేమో, ఏ పని చేస్తున్నా ప్రియులారా దానితో పాటు ప్రాముఖ్యమైన ఫస్ట్ ప్రియులారా మన ఒక బాధ్యత జీవగల దేవుని కొరకు మాట్లాడుకోవడం, జీవగల దేవుని మన ఇద్దరితో తెలియపరచడం అనమాట మన ఒక బాధ్యత. కాబట్టి సువార్తకు తగినట్టు మనం బ్రతకాలి, దేవుని పిలుపునకు తగినట్టు మనం బ్రతకాలి. ప్రత్యేకంగా పరిశుద్ధమైన జీవితం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు పరిశుద్ధ విషయం గురించి మీరు అసలు బాధపడే అవసరం లేదు. పరిశుద్ధమైన దేవుడే పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేస్తున్నాం. కాబట్టి పరిశుద్ధంగా బ్రతకడం సాధ్యమనమాట. అంటే సాక్ష్యం కాపాడుకోవాలన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని పులిపొందిన ప్రియులారా మనకు డిసిప్లిన్ నేర్పిస్తాడు. ఇలాగ మాట్లాడవద్దు, ఇలాగ మాట్లాడాలి అని నేర్పిస్తాడు. ఇలాగ ఆలోచన చేయాలి, ఇలాగ ఆలోచన చేయవద్దని చెప్తారు. ఫలాన్ని చూడలు వెళ్ళవద్దని చెప్తారు, ఫలాన్ని చూడలు వెళ్ళమని చెప్తారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నాతో మీతో మాట్లాడుతున్న స్తోత్రం మాట్లాడతారు. కాబట్టి ఆ డిసిప్లిన్ చాలా ప్రాముఖ్యం. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది మనం మాట్లాడుతున్నప్పుడు లేదంటే మన జీవితమే ఒక సాక్ష్యంగా ఉండాలన్నమాట. మన మాటలు క్రియలు మన లైఫ్ ఒక సాక్ష్యంగా ఉండాలని ప్రభువు కోరుతుంది. అందుకొరగా బైబిల్లో రాయబడింది అంటే క్రిస్తు సౌర్య వాసనగా మనం ఉండాలన్నమాట. క్రిస్తు ఒక సౌర్య వాసనగా యేసునామములో మనందరూ ఉండినాక దేవునికి స్తోత్రం. క్రిస్తు ఒక పత్రులుగా మనం ఉండాలి అనమాట. క్రిస్తు ఒక పత్రులుగా మనం ఉండాలి. క్రిస్తు ఒక సౌర్య వాసనగా మనం ఉండాలి. క్రిస్తు మనలో ఉన్న కాబట్టి క్రిస్తు మనల్ని ఎదుగుతున్న కొలది ఆ సౌర్య వాసన బయటకు రిలీజ్ అవుతుంది అనమాట. క్రిస్తు మనల్ని ఎదుగుతున్న కొలది క్రిస్తు ఒక సౌర్య వాసన ఇద్దరికి అర్థమైపోతుంది. క్రిస్తు ప్రియులారా, క్రిస్తు పత్రిగా అంటే మనల్ని చూసినప్పుడు క్రిస్తుని చూడాలన్నమాట. క్రిస్తు మనలో ఉన్న సువార్తం దర్శనం ఉందన్న మనలో క్రిస్తు ఉన్న క్రిస్తు మనల్ని అనుదినం ఎదుగుతున్నాం అనమాట. ఆ క్రిస్తును అనేకులు చూసినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక నా ద్వారా మీ ద్వారా అది దేవుని చిత్తం అనమాట. అంటే క్రిస్తు ఒక గుణాలు, దేవుని యొక్క ప్రేమ, క్రిస్తు ఒక గుణములు ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధమైన బ్రతుకు అంటే మన చూపులో పరిశుద్ధమైన మాటలో పరిశుద్ధమైన క్రియలో అంతా కూడా పరిశుద్ధ వస్తే అనమాట. క్రిస్తు మనల్ని ఎదుగుతున్నప్పుడు పరిశుద్ధమైన జీవితం అదే ప్రియులారా గొప్ప సంతోషం. ఇక పరిశుద్ధంగా ఎవరైతే క్రిస్తుతో కలిసి బ్రతున్న వారు తప్పకుండా పరిశుద్ధంగా బ్రతుకుతాయి. ఆ పరిశుద్ధంగా బ్రతున్న వారిను సాతానుకు చాలా భయం. అంటే దానికి అర్థమైనది క్రిస్తువును కలిగిన పరిశుద్ధమైన యేసుక్రీస్తును కలిగిన యేసుక్రీస్తులో ఉన్న మిమ్మల్ని సాతానుకు భయం అనమాట. ఇది సత్యం. కానీ కొందరు సత్యం తెలియకుండా సాతాను భయపడుతున్నారు. ఇప్పుడు ప్రియులారా మీరు క్రిస్తువును కలిగిన మీరు సాతాను అస్సలు భయపడే అవసరం లేదు. ఎందుకు అంటే ప్రియులారా క్రిస్తు యేసుక్రీస్తు నా పక్షంగా మీ పక్షంగా వెళ్ళి ఇప్పుడు ఇలా కలువరి సెలవులో తన ప్రాణం పెట్టి మరణించినప్పుడు సాతాను ఒక శిరస్సును అధికారాన్ని పూర్తిగా నాశనం చేశామన్నమాట. సాతాను ఓడిపోయిన స్థాయిలో ఉన్నాం. కాబట్టి క్రిస్తు సాతాను జయించామన్నమాట, గెలిచామన్నమాట. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఆ జయం నిత్యమైన జయం అనమాట. ఇంకా సాతానుకు క్రిస్తువును జయించుకోవడం సాధ్యం కాదనమాట. ఎందుకంటే క్రిస్తు మహిమ శరీరంలో ఉన్నామన్నమాట. మహిమ శరీరం పొందిన స్థాయిలో ఉన్నాం. క్రిస్తువును ఎవరు పడలేదన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆ క్రిస్తు పరిశుద్ధాత్మ వల్ల నాలో మీద ఉన్నాడు అనమాట. జయించిన క్రిస్తు ఉన్నాడు, పరిశుద్ధమైన క్రిస్తు, సాతాన్ని జయించిన క్రిస్తు. ఆ క్రిస్తు నాలో మీలో ఎదుగుతున్నప్పుడు ఎక్కువ ఏడ్చేది లేదంటే ఎక్కువ దుఃఖంతో బాధతో ఉండేది సాతాన్ అనమాట. మనుషులు కాదు అనమాట. ఎందుకంటే మనుషులతో మనకు పోరాటం లేదు, రక్త మాంసములతో మనకు పోరాటం లేదు. కానీ సాతాను కొందరితో నేర్పిస్తాయి అనమాట.
కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ప్రియులారా క్రిస్తువును కలిగిన మనం సాతాను భయపడాల్సిన అవసరం లేదు. కానీ క్రిస్తువును కలిగిన మిమ్మల్ని సాతానుకు భయం అనే విషయం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా క్రిస్తువును కలిగిన ప్రియులారా మనం దేవుడు మనకు అనుగ్రహించిన అధికారం మనం వాడుకోవాలి, శక్తి మనం వాడుకోవాలి, శక్తి అధికారం మనం వాడుకోవాలి. అధికారం ప్రియులారా ఎలాగ వాడుకోవచ్చు? అధికారం మాటల ద్వారా వాడుకోవాలి. యేసునామం పలకాలి అనమాట, యేసునామంలో. కాబట్టి మీ జీవితంలో ఉన్న సమస్య ఏదైనా కూడా దానికి విధంగా యేసునామంలో మాట్లాడటం ప్రారంభించాలి. మాట్లాడుతున్నప్పుడు వాక్యం గడ్గమాన్ని వాడుకోవాలి, యేసునామం వాడుకోవాలి, యేసు రక్తం వాడుకోవాలి, దేవుడు ఇచ్చిన అధికారం మనం వాడుకోవాలి. ఇప్పుడు శక్తి ఇంక్రీస్ అవుతుంది, పవర్ ఇంక్రీస్ అవుతుంది, స్పిరిచువల్ మసిల్స్ ఇంక్రీస్ అవుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం నిలబడాలి. సాతానుకు యేసునామం పట్టుకొని సాతానుకు వ్యతిరేకంగా మీరు నిలబడాలి. ఇంకా సాతాను ఒకవైపు సింహం వలె నటన చూపిస్తూ అంటే యాక్టింగ్ చేస్తే అనమాట. కాబట్టి అది చూసి మనం భయపడవద్దు, నిన్ను చంపేస్తుంది, నిన్ను ఇప్పుడే తీసివేస్తుంది. ఏలియాతో చెప్పామన్నమాట. ఏలియాతో ఇజ్రాయేల్ అనే స్త్రీ ద్వారా చెప్పామన్నారు, నేను ఏ రోజు నిన్ను తీసివేస్తామని చెప్పి. కానీ దేవుడు విన్న దేవుడు ప్రియులారా మనం చూడవచ్చు. ఏలియా మరణించకుండా జీవగల దేవుడు తన పరిచర్య ఫుల్ఫిల్ అయిన తర్వాత, తన పరిచర్య భూమిలో తన పట్ల ఉన్న పరిచర్య జీవగల దేవుడు ఫుల్ఫిల్ చేశామన్నమాట. బట్ అదే దేవుడు నా యొక్క పరిచర్య, మీ యొక్క పరిచర్య యేసులో జీవగల దేవుడు ఫుల్ఫిల్ చేయనాక, నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని ప్రణాళిక 100% యేసులో సరైనాక. కాబట్టి ఇప్పుడు ఇలా మనం భయపడవద్దు. యేసు కూడా స్పష్టంగా చెప్పాం, వేగమను చంపిన వారిను మీరు భయపడవద్దు అని, భయపడకుము అని జీవగల దేవుడు అడ్వాన్స్ మనకు నేర్పించినటువంటి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా భయపడవద్దు. కాబట్టి ఆ మాట ఏలియా విన్నప్పుడు ఇప్పుడు ఇలా మనం చూసిందే కొంత భయపడే ఆ మాటలు విన్నప్పుడు భయపడే. ఇక్కడ మీ యొక్క పరిస్థితి ఎలా ఉన్నారని, కొందరు నిన్ను అది చేస్తారు, ఇది చేస్తారు, నీకు సహాయం చేయలేదు, ఇప్పుడు నేను సహాయం చేస్తున్నది నేను ఆపుతాను, నిన్ను దీవించలేదు, నీ తోడుగా నేను రాదు, నిన్ను వదిలేస్తా. కాబట్టి రకరకాల బెదిరించే మాటలు కొందరు మీకు ఉదయంగా చెప్తున్నారు. ఒకటే ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన చేయాలి, ప్రభుత్వం చెప్పాలి, ప్రభుత్వం మనం చెప్పాలి, ప్రభువా నన్ను బలపరచుము. కాబట్టి ప్రభు మనల్ని బలపరుస్తాడనమాట. ఇప్పుడు ఫలానా వ్యక్తులు తీసివేయమని దేశం మనం ప్రార్థన చేయవద్దు, నాశనం చేయమని మనం ప్రార్థన చేయవద్దు. మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నన్ను కాపాడము, నన్ను రక్షించము, నన్ను కాపాడము, నన్ను బలపరచము, దుష్టు నుండి నన్ను తప్పించుము అని మనం ప్రార్థన చేయాలి. యేసునామములో తండ్రితో చెప్పాలి. జీవగల దేవుడు ఖచ్చితంగా కాపాడతారు. ఇప్పుడు ఏలే చెప్పాము, కొంచెం ఓవర్గా చెప్పాం. ఏలే ఏం చెప్పారు? ప్రభువా నన్ను తీసివేయము, నా ప్రాణాన్ని తీసుకో, చాలు, నాకు పరిచర్య చాలు అని చెప్పాం, సేవ నాకు చాలు, ఆత్మీయ జీవితం నాకు చాలు అని చెప్పాం. కానీ పిలిచిన దేవుడు, జీవగల దేవుడు అది ఒప్పుకోలేదు. ఎందుకంటే ఏలే గురించి గొప్ప ప్రణాళిక కలిగి తండ్రి ఉన్నామనమాట. జీవగల దేవుడు ఏలే గురించి గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాం. కాబట్టి దేవుని చిత్తం లేని ప్రార్థనలు, నేను ఎవరైనా సరే దేవుని చిత్తం లేని ప్రార్థనలు, దేవుని ప్రణాళిక వ్యతిరేకమైన ప్రార్థనలు మన ప్రార్థన చేసిన దేవుడు ఆలగించలేదు. కాబట్టి ఎవరు దయచేసి చెప్పవద్దు, దేవా నన్ను తీసుకొని వెళ్ళము, చాలు అని చెప్పవద్దు. మనం చెప్పాలి, సభలు మందులు మనం చెప్పాలి, దేవా మీ కృప నాకు దయచేయము, నా ఆత్మని ఇంకా అధికంగా బలపరచము, నా ప్రాణం శరీరం బలపరచము, దేవా హోలీ స్పిరిట్ హెల్ప్ లార్డ్ అని ప్రార్థన చేయాలి. యేసయ్య నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నప్పుడు జీవగల దేవుడు ఖచ్చితంగా సహాయం చేశారు, ఖచ్చితంగా సహాయం చేశారు. కాబట్టి యేసుక్రీస్తు మన నుండి దూరంగా లేదు, మనలో ఉన్నామని మన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. కాబట్టి తప్పకుండా మీ ఆత్మను అధికంగా బలపరిచినాక మీ ఇన్నర్ మ్యాన్ స్ట్రెంగ్త్ ఇంక్రీస్ అవ్వనాక యేసునామములో. ఇప్పుడు మన ఆరాధన ప్రార్థన చేస్తున్న, ఆరాధిస్తున్న, వాక్యం ధ్యానిస్తున్న మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇంక్రీస్ అవుతుంది. అది జయం అన్నమాట. జయంలోనికి నడిపిస్తుంది. ఆల్రెడీ మనం జయించిన వారు, కానీ జయం అనుభవంగా మార్చబడుతుంది. మన ఆత్మ మనిషి వాక్యం ధ్యాన పరిశుద్ధాత్మ వల్ల ప్రతిరోజు బలపరచబడాలి, ఒక రోజు కాదు. అక్కడే మనం చాలాసారి తప్పిపోతాము. సండే ఒక రోజు వెళ్ళి ప్రార్థన చేస్తున్నా అయిపోతాను కాదు ప్రియులారా. సండే ఒకరోజు సరిపోలేదు. సండే ఒకరోజు మాత్రం సరిపోతున్నామంటే అపోస్తల గారు 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు. అపోస్తలు వారు ప్రతిరోజు ప్రార్థనలో సమయం గడిపాం, ప్రతిరోజు వాక్యంలో సమయం గడిపాం, ప్రతిరోజు వారు మందిరంలో దేవాలయంలో ప్రార్థన కూడుకున్న దేవాలయంలో. అది మాత్రం కాకుండా ఇంటింట కూడా రొట్టె విరుచు, ఇంటింట కూడా ప్రార్థన పెట్టామన్నమాట.
హల్లెలూయా. కాబట్టి ప్రేయరు, ఆరాధన, స్తుతి, వాక్య ధ్యానం ప్రతిరోజు ఉండాలి అనమాట. ప్రతిరోజు జరుగుతున్నప్పుడు ఏమవుతుంది? మిన్నరమైన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన అధికంగా బలపరచబడదు. ప్రతిరోజు చక్కని బలమైన ఆహారం భుజించినప్పుడు మీ ఆత్మ బలపరచబడుతుంది అనమాట. అధికంగా బలపరచబడదు, అధికంగా బలపరచబడదు. కాబట్టి ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతున్న కొలది ఏమవుతుంది? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు తండ్రిన దేవుడు మన ఆత్మలో పెట్టిన ఆశీర్వాదాలు రిలీజ్ అవ్వడం ప్రారంభిస్తాయి అనమాట. ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతున్న కొలది పరిశుద్ధాత్మ వల్ల ఇన్నర్ మ్యాన్ వాక్యం ద్వారా దేవుడు బలపరిచినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడున్న సోదరులు మీద మనం ఓవర్కమ్ చేస్తాం అనమాట. అది ఏ సమస్య అయినా సరే, అది సిన్ఫుల్ నాన్సర్ అయినా సరే, నేత్రాశ అయినా సరే, శరీరాశ అయినా సరే, జీవపడంబం అయినా సరే, భయం అయినా సరే, దుఃఖమైనా సరే, దురాశ స్పిరిట్ అయినా సరే, నరగత్య స్పిరిట్ అయినా సరే, కోపం స్పిరిట్ అయినా సరే, ఏ దయ్యమైనా సరే దాన్ని మనం ఓవర్కమ్ చేస్తాం అనమాట. ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతుంది. ఎందుకంటే ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతున్న కొద్ది క్రిస్తు మనల్ని ఎదుగుతున్నాం అన్నాడు. క్రిస్తు మన ప్రాణం, శరీరం అంతా అధికంగా ప్రభావం చేస్తాయి. క్రిస్తు మనల్ని జయించిన క్రిస్తు మనల్ని ప్రభావం చేస్తున్న కొద్ది జయం ఇవ్వటం లేదనమాట. అది కొరికే ప్రియులారా, మనం ప్రతిరోజు ప్రార్థనలో సమయం గడపాలి. ఇంకా ఎంతసేపు గడపాలి? కొందరు చెప్తారు 1 గంట గడిపినా సరిపోతాయి, కొందరు చెప్తారు 4 గంటలు గడిపినా సరిపోతాయి, కొందరు 8 గంటలు చెప్తారు. ఇప్పుడు సమయం మాత్రం మీరు పరిశుద్ధాత్మ దేవుడు నిర్ణయం చేసుకోవాలి. వేరే ఎవరు చెప్పినా అది సెట్ కాదు. పరిశుద్ధాత్మ దేవుడు, జీవం గల దేవుడు మీరు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే ప్రార్థన చేసుకోవాలి. కొన్నిసారి ఇలాగే చెప్తారు కొందరు, 1 గంట చేయము అని. 1 గంట చేసి మీరు చాలా సారి చేసి ఉండవచ్చు, కానీ కొందరకు 1 గంట సరిపోతుంది. ప్రార్థన చేస్తున్న చాలా విడుదల వస్తాయి, కొన్ని దానికి విడుదల వస్తాయి. కానీ కొందరకు 1 గంట చేస్తున్న విడుదల రాదు. ఇక్కడ సమస్యలు ఇంకా ఎక్కువ ఉన్నాయి అనమాట, బెదకాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి 1 గంట ప్రార్థన సరిపోలేదు. కాబట్టి అందుకొరకే కొందరు 1 గంట చేస్తున్నా మనం చూసినట్లయితే కొందరు తర్వాత ఇంకా సమస్యలతో ఉన్నా, అంటే ఇంకా వారు ఇబ్బందుల్లో ఉన్నా. కాబట్టి దానికి డోస్ పెంచుకోవాలన్నమాట. డోస్ పెంచుకోవాలి. ప్రార్థన అది బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఇంతసేపు ప్రార్థన చేయాలని బైబిల్లో ఎక్కడే మనం చూడలేదు. మీరు అర్ధ గంట ప్రార్థన చేయాలి, 1 గంట ప్రార్థన చేయాలని కాదు, కానీ బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది పట్టుదలతో ప్రార్థన చేయాలి, ఎడతెగకుండా చేసుకోవాలంటే. అంటే పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు మన సమస్య పోవాలంటే మన పట్టుదలతో చేసుకోవాలి, ఎడతెగకుండా మనం చేసుకోవాలి. మన సమస్య మాత్రం కాదు, ఇద్దరు సమస్య కూడా, రాష్ట్ర దేశంలో ఉన్న సమస్య కూడా పరిష్కారం జరుగుతుంది. యేసునామములో మీరు పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు మీకు మాత్రం కాదు, మీరేమో ప్రార్థన చేస్తున్నాము, అమ్మో నా కుమార్తెకు మంచి భవిష్యత్తు చేయాలి, లేదంటే చక్కని జాబ్ దయ్యాలి, లేదంటే ప్రమోషన్ దయ్యము, లేదంటే నా కుమారుని దీవించాలి, నా కుమారును చక్కని కుమార్తెను దేశమని ప్రార్థన చేస్తున్నారు, లేదంటే చక్కని చదువు జ్ఞానం దేశమని మీరు ప్రార్థన చేస్తున్నారు. కానీ ప్రార్థన మనం దానిలో స్టార్టింగ్ చేస్తూ ఉండొచ్చు. అని అలాగే చేస్తున్న కొలది దానికి మాత్రం కాదు, అనేక విషయానికి పరిశుద్ధాత్మ దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు అనమాట. మనేమో 1 విషయం లేదని 2 విషయం 3 విషయం కొరకు ప్రార్థన కొరకు కూర్చున్నారని, ఓకే మంచిది. కానీ మనం ప్రార్థన చేస్తున్న కొలది పరిశుద్ధాత్మ దేవుడు నాయకుడుగా పరిశుద్ధాత్మ దేవుడు హోలీ స్పిరిట్ మనను ప్రార్థనలో నడిపిస్తాడు. ఇప్పుడు మనకు మనం ఊహించలేని విషయాలు కూడా ప్రార్థన విషయంగా మనం ముందు తీసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వస్తాడు. అప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు యోబు ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. కాబట్టి యోబు పరిస్థితి కూడా జీవంగల దేవుడు మార్చేశాడు. కాబట్టి ప్రార్థనలో ప్రియులారా మన ఫెయిత్ఫుల్ ఉండాలి, ప్రార్థనలో మన ఏకాగ్రత ఉండాలి, ప్రార్థనలో మన దేవుని స్వరమైన కృప దేవుడు మనకు అనుగ్రహించినాక. కాబట్టి ప్రార్థన ప్రియులారా దయచేసి యేసునామములో అంటే తండ్రితో మాట్లాడే విషయంలో తగ్గిపోవద్దు అనమాట ప్రార్థన. కాబట్టి ఎంతసేపు చేయాలని ఇప్పుడు దయచేసి మీరు పరిశుద్ధాత్మతో, కొన్నిసారి 4 గంటలేమో, కొన్నిసారి 6 గంటలేమో, కొన్నిసారి 1 రోజు ఏమో, అది ప్రియులారా ఒక వ్యక్తి మనిషిగా మనం ఎవరు చెప్పలేం. పరిశుద్ధాత్మ దేవుడుతో కలిసి మీరు పరిశుద్ధాత్మ దేవుడు నిర్ణయం చేసుకోవాలి. ఒకటి సత్యం, ఎంతసేపు అయినా యేసుతో మాట్లాడుతున్న కొలది, ఎంతసేపు అయినా ప్రభువును స్తుతిస్తున్న కొలది, ఎంతసేపు అయినా పరిశుద్ధాత్మతో కలిసి వాక్యం భుజిస్తున్న కొలది మనకు మేలు, కానీ కీడు లేదనమాట. ఒకవేళ కీడు ఉండే కూడా తొలిగిపోతాయి అనమాట, అభావధికారులు నాశనం అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఇలా దయచేసి మనం హోలీ స్పిరిట్ దేవుడు ప్రార్థన అభిషేకంతో, ఆరాధన అభిషేకంతో, వాక్య రెవల్యూషన్తో మనల్ని యేసునామములో అధికంగా నింపునాక. ఈ కాలంలో మనకు అవసరం
24 24 గంటల ప్రార్థన కూడా మనకు అవసరం. 24 గంటల ప్రార్థన మనం ఒక్కటి చేయలేం. కానీ మనం చేస్తాం. ఎలాగ చేస్తాం? మన అందరు కలిసి పరిశుద్ధాత్మ వలన కలిసి ఉంటే చేస్తాం. అలాగే టీముగా ఒకరు 6 గంటలు కానీ 8 గంటలు, లేదంటే ఇంకా ఒకరు 8 గంటలు, అలాగే 24 గంటలు చేస్తాం. లేదంటే ఒకరు 2 గంటలు, అలాగే ప్రియులారా మనం చైన్ ప్రేయర్ అలాగే మనం చేసుకోవచ్చు. కాబట్టి ఈ కాలంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఏ సమయంలో ప్రార్థన చేస్తున్న వారు ప్రార్థనలు స్థిరంగా జరిగినాక, కృప దేవుడు అనుగ్రహించినాక స్థిరంగా జరగాలి ప్రార్థనలు. స్థిరంగా ప్రార్థనలు జరుగుతున్నప్పుడు అపవాదికు చుట్టూ దొరకలేదన్నమాట, ఛాన్స్ దొరకలేదు. ఇక ప్రార్థన చేసిన వారు ప్రత్యేక పరిశుద్ధాత్మ దేవుని స్వరం వినబడతాయి, దాన్ని ఫాలో చేయాలి. డిసిప్లిన్ నేర్పిస్తే మాటలు, ప్రత్యేక మాటలు, దానిక చాలా జాగ్రత్తలు ఉంటాయి. ప్రార్థన చేస్తున్న వారు దేవుని కుమారులుగా ఉన్న మనం, దేవుని పిల్లలుగా ఉన్న మనం, ప్రార్థన చేస్తున్న మనం దయచేసి నెగిటివ్ మాటలు దయచేసి పలుకోవద్దు అనమాట. అవిశ్వాస మాటలు పలుకోవద్దు. ఎందుకంటే యేసుక్రీస్తుని కలిగిన తండ్రి కుమారి పరిశుద్ధాత్మ ప్రత్యేక దేవుని కలిగిన మన మాటల కొరకు చాలా దేవదూతలు రెడీగా ఉన్నాం అనమాట. మన ఒక మాటలు చెప్పడానికి కొరకు యేసు రక్తం ద్వారా కడగబడి పాప క్షమాపణ పొందిన దేవుని కుమార్తె యొక్క ఒక మాట కొరకు దేవదూతలు వెయిట్ చేస్తున్నారు అనమాట. దేవదూతలు వెయిట్ చేస్తున్నారు. సాతాను దూత కూడా ఒకవైపు వెయిట్ చేస్తున్నారు. కాబట్టి సాతాను దూతకి మనం ఛాన్స్ ఇవ్వద్దు, దేవదూతకి ఛాన్స్ ఇవ్వాలి అనమాట. కాబట్టి అందుకొరకు బైబిల్ గ్రంథం మనం భుజించాలి, బైబిల్ గ్రంథం మనం ధ్యానించాలి, పరిశుద్ధ గ్రంథం ధ్యానించుకొని దేవుని చిత్తం మనం గ్రహించుకోవాలి. కాబట్టి మన మాటలు దేవుని చిత్తానుసరంగా ఉన్న మాటలు వచ్చినాక యేసునామములో, దేవుని చిత్తం లేని యొక్క మాట కూడా రాకుండా దేవుడు కృప అనుగ్రహించినాక ఇప్పుడు మన మాటలు కొన్నిసారి దేవుని చిత్తం మనం గ్రహించుకోకుండా మన మాటలు కొన్నిసారి అవిశ్వాస మాటలు, అనుమాన మాటలు, పరిస్థితి కూర్చున్న మాటలు మనం చెప్తున్నారు. ఏలీషా ఉదాహరణ మనం చూస్తుంటే, ఏలీషా ఒక సర్వెంట్ ప్రియులారా, మన దాసుడు మనం చూసినట్లయితే అరాబ్ సైన్యం వచ్చి నిలబడినప్పుడు చెప్తున్నామన్నమాట. అరాబ్ సైన్యం వచ్చి నిలబడుతున్నాము, బొమ్మ మనం పరిస్థితి ఏమవుతుంది, ఇక్కడ చాలా పెద్ద సైన్యం వచ్చి నిలబడుతున్నాం. ఇది కరెక్టే, సమస్య ఉంది కరెక్టే, పరిస్థితులు బాగలేదు కరెక్టే. కానీ దాని గురించి మాట్లాడుతున్నాం, ప్రచారం చేస్తున్నాం. అది ప్రచారం చేస్తున్నప్పుడు ఏమవుతుంది, విన్న వారికి భయం వస్తాయి అనమాట. ఇప్పుడు మీ మాటలు ఎలా ఉంది? ఇతరులకు భయం పుట్టించే మాటలు చెప్తున్నారా, లేదంటే ధైర్యం కలిగేసే మాటలు చెప్తున్నారా? మీ మాటలు ఎలా ఉంది? ఇతరులకు భయం పుట్టించే మాట చెప్తున్నారా? అంటే కరోనా కాలంలో, ఆ కరోనా వచ్చిన కాలంలో కూడా మేము చెప్తున్న మాట ఏంటంటే, ఆ రోగాలతో చనిపోయిన దానికంటే ఎక్కువ అంటే దానికంటే ఎక్కువ ఆ మరణం జరగడానికి కారణం ఫియర్ అనమాట. అంటే చాలా మంది హార్ట్ స్ట్రోక్ అంటే ఫియర్ వలన కూడా చాలా మంది ప్రియులారా వారు ప్రాణం కోల్పోయినట్టు చెప్తుంది అనమాట. ఫియర్ వలన కూడా ఇప్పుడు దేశ ప్రియుల మన మాటలు అవిశ్వాస మాటలు, అనుమాన మాటలు, ఫియర్ కలిగేసే మాటలు దయచేసి మనం చెప్పవద్దు. అంటే పరిశుద్ధాత్మ ద్వారా డిసిప్లిన్ మనం నేర్చుకోవాలన్నమాట. కానీ మనం భయం పుట్టించే మాటలు తీసుకొని ప్రియులారా మనం చెప్పేవారు ఉండవద్దు. బైబిల్ మనకు నేర్పిస్తుంది భయపడకుము అని నేర్పిస్తుంది, దిగలపడకుము అని నేర్పిస్తుంది. పరిస్థితులు ఏదైనా సరే, ఏ పరిస్థితి అయినా సరే భయపడకము, దిగలపడకము. కాబట్టి పేతురు మనం చూడొచ్చు, చెరసాలు ఉన్నప్పుడు కూడా రేపు చంపేస్తుంది. హెరోదు సిద్ధంగా ఉన్నామని కూడా యాకోబుని చంపేస్తాడు. కానీ ఆయన హాయిగా నిద్రపోతాను అంటే దానికి అర్థం పేతురు దేవుని యొక్క మాటలు విని హాయిగా ఉన్నామన్నమాట. పేతురు దేవుని యొక్క మాటలు ధ్యానిస్తున్నాం. దేవుని యొక్క మాటలు తన ప్రాణాన్ని ప్రభావం చేస్తున్నాయి. ఆత్మ మాత్రం కాదు, ప్రాణం అందు కూడా దేవుని యొక్క మాటలు ప్రభావం చేస్తున్నాయి. కాబట్టి మంచి నిద్రపోతున్నాయి. కానీ మన ఏమో ఈ భయం పుట్టించే మాటలు, ఇప్పుడు మన సోషల్ మీడియా ద్వారా, మన వాట్సాప్ రకరకాలు మీడియా ద్వారా కూడా భయం పుట్టించే విషయాలు మన ముందు ఇలాగే తీసుకొని వస్తారు. అది చూసుకొని అబ్బో అని మనం పిలుస్తున్నాం. కానీ మనం చూడాలి, మహిమా నిరసన గ్రస్తు పరిశుద్ధాత్మవులైన నాలో మీరు జయించిన క్రీస్తు నాలో మీరు ఉన్నాడు. అది మనం చూడాలి అనమాట. జయించిన క్రీస్తుని మనం చూడాలి, జయించిన క్రీస్తుని మనం ధ్యానించాలి. అప్పుడు ఏమవుతుంది, మనకు ధైర్యం వస్తుంది. కాబట్టి ధైర్యం లేని వారుగా ఎవరైనా ఉంటే వారు విశ్వాస మాటలు, అనుమాన మాటలు, భయపుట్టించే పిక్చర్ అది వారు చూస్తున్నాం, అది వారు వింటున్నాం. ఆ మాటలు వారు వింటున్నాం, అదే చూస్తున్నాం, అది ప్రాణములు ఉంది. కాబట్టి దేవుడు అది పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని తీసివేస్తాడు. ఏసే మాటలు దాన్ని తీసివేస్తాడు. ప్రేమతో దేవుడు తీసివేస్తాడు.
కాబట్టి ఇప్పుడు ఇలా మన డిసిప్లిన్ అవసరం. ప్రార్థన చేస్తున్నా మనకు డిసిప్లిన్ అవసరం. మన మాటలు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పేవారు. మార్కు సువార్త 4:24 వచనంలో స్పష్టంగా చెప్పాం, మీరు ఏం వింటున్నారో జాగ్రత్త చూసుకోవాలి. మనకేమో అది జాగ్రత్త లేదు. వింటున్న విషయాలు జాగ్రత్త ఉండాలి. చాలా విషయాలు విన్నారేమో, కానీ దానిలో దేవుని చిత్తమైన విషయం మాత్రం మనం ధ్యానించాలి. మిగిలిన విషయాలు మనం తీసివేయాలన్నమాట, ధ్యానించవద్దు. కాబట్టి మన ధ్యానం చాలా ప్రాముఖ్యం. దేవుని చిత్తమైన విషయాలు మనం ధ్యానించాలి. చూస్తున్నా గాని విన్న గాని విషయాలు, దేవుని చిత్తమైన విషయాలు మరలా ధ్యానించాలి. ఎందుకంటే ఒక విషయం మరలా ధ్యానించినప్పుడు దేవుని చిత్తం లేని విషయం అయితే అది మన ప్రాణం మీద ప్రభావం చేస్తుంది అనమాట. కాబట్టి మన ధ్యానం అంటే మన మెడిటేషన్, పరిశుద్ధాత్మ డిసిప్లిన్ మనకు అవసరం అనమాట. హోలీ స్పిరిట్ డిసిప్లిన్ మనకు అవసరం. హోలీ స్పిరిట్ నేర్పిస్తాడు. కాబట్టి దేవుని చిత్తం లేని విషయాలు మనం హృదయంలో ధ్యానించుకోవద్దు. దేవుని చిత్తం అనేది ధ్యానించాలని పిలుపులకు రాసిన పత్రిక 4:8 వచనంలో ఒక పెద్ద లిస్టు, ఒక 8 విషయాలు మనం చూడవచ్చు. పవిత్రమైన విషయాలు ధ్యానించుకోవచ్చు, ఎంతైనా ధ్యానించుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకా ఘనమైన విషయాలు, నిర్మలమైన విషయాలు, దేవుని చిత్తానుసారమైన విషయాలు, సత్యమైన విషయాలు, అక్కడ లిస్ట్ రాయబడింది, 8 విషయాలు రాయబడింది. అది మనం ధ్యానించుకోవచ్చు. అనవసరమైన విషయాలు చేసి ప్రియులారా మనం ధ్యానించుకోవద్దు. ధ్యానించినప్పుడు ఏమవుతుంది, మనం సువార్త విని ఇష్టపడినప్పుడు ఆత్మ కొరకు ఇచ్చాం, కానీ మన దేవుని చిత్తం లేని విషయాలు మన ప్రాణంలో ధ్యానిస్తున్నామంటే మన ప్రాణం పరిశుద్ధాత్మతో పూర్తిగా ప్రభావం చేయడం లేని పరిస్థితి వస్తుంది అనమాట. ఇప్పుడు దేవుని చిత్తానుసరమైన విషయాలు ధ్యానించుకోవడం చాలా ప్రాముఖ్యం. మన ధ్యానం చాలా ప్రాముఖ్యం. కాబట్టి ధ్యానం అంటే మెడిటేషన్ చాలా ప్రాముఖ్యం. మనం భిన్న విషయాలు చాలా ప్రాముఖ్యం. దేవుని చిత్తం ఉన్న విషయాలు వినాలి, చిత్తం లేని విషయాలు వినవద్దు. ఇంకా మనం వినిపించేది కూడా చాలా ప్రాముఖ్యం. దేవుని చిత్తం ఉన్న విషయాలు వినిపించాలి. కానీ సాతాను ఏం చేస్తున్నాడు, దేవుని చిత్తం లేని విషయాలు వినిపిస్తున్నాయి. మనం చూడవచ్చు, దేవుని చిత్తం లేని విషయాలు వినిపిస్తున్నాయి. కాబట్టి ఏది ఇప్పుడు ప్రజలకు మనకు కానీ లేదా ప్రజలకు ఏం వినబడుతుంది, అది చాలా ప్రాముఖ్యం. ఏం వినబడుతుంది? కాబట్టి దేవుని చిత్తం విన్నది, దేవుని ప్రేమ అందరిని వినాలి. దేవుడు చేస్తున్న గొప్ప కల్వరిలో యేసుక్రీస్తు ప్రాణం పెట్టి సమాధి నుండి తెలియలేచాం. ఈ విషయాలు అందరూ వినాలి. ఇది మనం వినాలి, మనం వింటున్నాం, గనగలు వినాలి. యేసు రక్తం ద్వారా పాపక్షమాపణ ఉంది అని, నిత్య జీవనం ఉంది అని, రక్షణ ఉంది అని, యేసుక్రీస్తు రెండవ రాకడ ఉంది అని, పరిశుద్ధంగా బ్రతకాలని, తీర్పు ఉంది అని, కాబట్టి సింహాసనం ముందు మనందరూ నిలబడాలని, ఈ విషయాలు మనం చెప్పాలి. కానీ ఇప్పుడు ఏం వినబడుతుంది? ఎక్కువ పిల్లలు ఏం వినబడుతుంది? వినిపించడం చాలా ప్రాముఖ్యం, కానీ ఏం వినిపించడం అది కూడా ప్రాముఖ్యం. కాబట్టి మనం దేవుని బిడ్డలుగా మనం సత్యం వినిపించాలి, దేవుని మాటలు వినిపించాలి అనమాట. కానీ ఇప్పుడు పరిస్థితి పిల్లలు చూడండి, చాలా వాయిస్ మనం వినబడుతుంది. కాబట్టి దేవుని చిత్తం లేని వాయిస్ కూడా వినపడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఖర్చు పెట్టాలన్నమాట, డబ్బు పెట్టాలి, ఖర్చు చేయాలి, ఆరోగ్యం, సమయం ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి, ఇంకా ఖర్చు కూడా పెట్టాలి. దేని కొరకు? దేవుని సువార్త, దేవుని వాక్యం ప్రచారం చేయడానికి సమయం, దాని కొరకు ఖర్చు ఉంది అనమాట. దాని కొరకు సమయం కేటాయించాలి. దాని కొరకు మన ఆరోగ్యం, సమయం వాడుకోవాలి అనమాట. కొందరు వాడుతున్నారు, కొందరు వాడుకోవడం లేదు. కాబట్టి దానిలో నమ్మకంగా మనం వాడుకోవాలి. ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యమైన ఒక ఇదనమాట. ఎందుకంటే రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనకు నేర్పిస్తుంది. 10వ అధ్యాయము 17వ వచనంలో నేర్పిస్తుంది, ఎవరైతే క్రీస్తు మాటలు వింటున్నప్పుడు వారికి విశ్వాసం వస్తుంది, సత్య విశ్వాసం వస్తాయి అనమాట. క్రీస్తు మీద విశ్వాసం వస్తాయి అనమాట. లేదు అంటే విశ్వాసం రాదు. విశ్వాసం రాలేదు అంటే ఫెయిల్ అయిపోతాయి. అపవాది ఎక్కువ పని చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి వినిపించడం చాలా ప్రాముఖ్యం. బట్ సాతాను కూడా తెలుస్తుంది, ఈ సత్యం వినిపించినప్పుడు అపవాది క్రియలు నాశనం అయిపోతాయి. అందుకొరకు దెయ్యాలు పేతురు యోహానుతో చెప్పామన్నమాట. అపోస్తల కార్యములు మనం చూడవచ్చు. శిష్యులతో చెప్పాము, నువ్వు యేసుక్రీస్తు నామం వల్ల మాత్రం పలుకోవద్దు, మాట్లాడవద్దు, మాటలు ఆపము చాలు అని చెప్తారు. సాతానికి అర్థమైంది, యేసునామం పలుకొత్తనకూడదు, యేసునామంలో సువార్త ప్రకటించకూడదు, అపవాది నష్టం జరుగుతుంది అనమాట. ఎందుకంటే కలువరి సెలవులో యేసుక్రీస్తు సాతాను ఓడించాం, ఆ విషయం ప్రచారం చేస్తున్నాం అన్నమాట. కలువరి సెలవు సాతాను ఓడిపోయిన వాడు యేసుక్రీస్తు చేర్చామన్న విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు మారుమనసు పొందండి, ప్రతి ఒక్కరికి రక్షణ ఉంది, యేసు రక్తం ద్వారా పాపక్షమాపణ ఉంది, నిత్య జీవనం ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? సాతాను చేతుల్లో ఉన్న ఆత్మలు, సాతాను చేతుల్లో ఉన్న బంధించబడిన ఆత్మలు బయటకు వస్తాయి అన్నమాట. సత్య సువార్త వారు విన్నప్పుడు, సత్య సువార్త చెప్పడానికి పరిశుద్ధాత్మ సహాయం అవసరం.
సత్య సువార్త విన్నవారు లోపలి కూడా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. సత్యం రేపు దేవుడు దేశించినాడు. కాబట్టి ప్రియులారా, కాబట్టి అప్పుడు ఆ వ్యక్తి ఆత్మ రక్షణ పొందుతారనమాట. దేవుని చేతుల్లోనికి వస్తుంది. దేవుని చేతిలో ఆత్మ ఉండడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి దేవుని చేతిలో మన ఆత్మ దేవుని చేతుల్లో ఉండడం, దేవుని చేతుల్లో ఉన్నట్టు దేవునికి స్తోత్రం. అలాగే ప్రతి ఒక్క వ్యక్తికి ఆత్మ దేవుని చేతిలో రావాలని ప్రభు ప్రియులారా కోరుతుంది. కానీ శాతానికి అది ఇష్టం లేదు. కాబట్టి కొందరు వాడుతున్నారు, కొందరు దాన్ని బెదిరిస్తుంది అనమాట. నేను అది చేస్తాను, ఇది చేస్తాను. మా మాటలు విని ఏలియాలాగా మనం దాగుతారని. సరే, కాబట్టి ప్రియులారా, దేవుడు బలపరుస్తాడు, దేవుడు ఆత్మ బలపరుస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం బలపరుస్తాడు, క్రీస్తు బలపరుస్తాడు. ప్రభువుకు తెలుసు మనకు బలం అవసరమని. నన్ను బలపరచువానందు నేను సమస్తం చేయగలను పౌలు చెప్పాం. కాబట్టి దేవుడు మనల్ని బలపరుస్తున్నాక, అధికమైన బలం అనుగ్రహించినాక, ఇప్పుడున్న సమస్యల కంటే సాతాను మాటల కంటే ఎక్కువ దేవుడు మనల్ని బలపరుస్తున్నాక. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే ఏలి అనుకున్నాము, నా ప్రాణం ప్రభావ తీసుకొని నెగిటివ్ మాట అయిపోయాం. కానీ ఆ ప్రార్థన దేవుడు ఆలగించలేదు. దేవుడు మనం చూసిన మరణం కూడా చూడకుండా, మరణం కూడా అనుభవించకుండా దేవుడు వెళ్ళామన్నమాట. దేవుడు తీసుకొని వెళ్ళాం. కాబట్టి ఇది సంఘంగా ఉన్న మనం కూడా అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు రెండవ రాకడలో అందరూ నిద్ర పోలేదు అనమాట. కొందరు డైరెక్ట్ వెళ్ళిపోరు. వారు ఏదైనా పని చేసుకొని ఉన్నప్పుడు, లేదంటే మీరు ప్రార్థన చేసుకొని ఉన్నప్పుడు కావచ్చు, ఆరాధన చేసుకొని ఉన్నప్పుడు, లేదంటే వాక్య పరిచయ, లేదంటే ఇందులో పడుకున్నప్పుడు, కొందరు చాలా మంది యేసుక్రీస్తు రెండవ రాకడలో బ్రతికి ఉన్న వారు మహిమ శరీరం డైరెక్ట్ పరిశుద్ధాత్మ దేవుడు వారిని మార్చేస్తాయి అనమాట. కానీ క్రీస్తునందు ముందుగా నిద్రించిన వారు లేపబడుతుంది. వారు ముందుగా లేస్తుంది. బ్రతికిన వారు కడబూర ధ్వని విన్నప్పుడు ఒక రెప్పపాటనే మహిమ శరీరం దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం సత్యం అర్థం చేసుకోవాలి. మనం మహిమలో ఎదుగుతున్నాం అనమాట. ఆదాముగా పాపం ద్వారా కోల్పోయిన మహిమను జీవగల దేవుడు తిరిగి ఇచ్చామన్నమాట. కాబట్టి మహిమ క్రీస్తు, ఆ మహిమ మనలో ఉంది అనమాట. మహిమ మీలో ఉంది, క్రీస్తు మీలో ఉన్నాడు. మహిమ పూర్ణాన్ని క్రీస్తు మీలో ఉన్నాడు. ఆ క్రీస్తు ఇప్పుడు ఏమవుతుంది? నాలో మీలో అధిక ప్రార్థన చేస్తున్న, ఆరాధిస్తున్న, వాక్యం భుజిస్తున్న మీలో ఉన్న క్రీస్తు రోజు రోజుకి ఎదుగుతున్నా. అదే మహిమ నుండి మనం ఎదుగుతున్నాం అనమాట. అలాగే మహిమ ఎదుగుతూ ప్రియులారా అద్దం వల్లే కనిపించాలి అనమాట. బైబిల్ గ్రంథం మనకు మహిమను అద్దం వల్లే ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను. కాబట్టి మహిమ మనలో ఎదుగుతున్న కొలది అద్దం వల్లే ప్రజలకు కనిపిస్తుంది అనమాట. పత్రిక అదే క్రీస్తు పత్రిక, క్రీస్తు సౌర్య వాసన. కాబట్టి మీ ఇందులో ఉన్నప్పుడు మాత్రం కాదు, మీరు ఎక్కడ వెళ్ళినా సరే మీరున్న క్రీస్తు పత్రిక, ఆ సౌర్య వాసన ప్రజలకు అర్థమైపోతుంది అనమాట. దేవుని ఒక శక్తి, ఒక ఛానల్, అంటే దేవుని శక్తి మీ నుండి ప్రవహిస్తుంది అనమాట. దేవుని ప్రెసెన్స్ లో మీరు కప్పబడతాయి అనమాట. దేవుని ప్రెసెన్స్ తో మనం దేవుడు కాపాడుతారు. దేవుని యొక్క పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవుడు మన మీదకి వస్తాయి అనమాట. ఇప్పుడు ఏమవుతుంది? మనం కాపుదల్లో ఉన్నామన్నమాట. అంటే దురాత్మలు, అంటే ఈవిల్ స్పిరిట్ దగ్గరగా రాదనమాట. ఎందుకంటే క్రీస్తును ధరించుకొని ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ ప్రెసెన్స్ లో మనం ఉన్నప్పుడు ఏ చీకటి శక్తులు దగ్గర రాదు. ఒకవేళ కాలిపోతుంది, లేదంటే దెయ్యాలు పారిపోతాయి, ఏదో ఒకటి జరుగుతాయి అనమాట. ఎందుకంటే క్రీస్తు ముందు దెయ్యాలు నిలబడలేదు. ఎందుకంటే ఓడిపోయిన సాతాన్ని పూర్తి ఓడిపోయామన్నమాట. కొద్ది కూడా జయించలేదు, కొద్ది కూడా 100% ఓడిపోయామన్నమాట. 1 point కూడా లేదనమాట. అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ క్రీస్తు నాలో ఉన్నాడు కాబట్టి అపవాది నిలబడలేదు. కానీ మనం అర్థం చేసుకోవాలి. కానీ మనం దేవజ్ఞానం లేకుండా మన అనవసరమైన విషయాలు మాట్లాడవద్దు. డిసిప్లిన్, ఆలోచనలో డిసిప్లిన్ ఉండాలి, మాటల్లో డిసిప్లిన్ ఉండాలి. ఏం వింటున్నారో దాంట్లో మన డిసిప్లిన్ తీసుకొని రావాలి. ఏం చూస్తున్నారో దాంట్లో డిసిప్లిన్. మన హృదయంలో రకరకాల విషయం వస్తుంది. కానీ ఏది ధ్యానించాలి, ఏది ధ్యానించవద్దు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దీవారాత్రులు ధ్యానించాలి. దేవుని వాక్యం ధ్యానించుకోవచ్చు, దేవుని ప్రేమ ధ్యానించుకోవచ్చు, క్రిస్తువుని ధ్యానించుకోవచ్చు, సత్యం ధ్యానించుకోవచ్చు. కానీ అనవసరమైన విషయాలు మనం ధ్యానించుకోవద్దు. ఒకవేళ అనవసరమైన విషయాలు మనం ధ్యానించడం అంటే మనం వేస్ట్ చేస్తానంటే, మన టైం వేస్ట్ చేస్తానంటే, సమయం వేస్ట్ చేస్తానంటే. చర్చ్ బిల్డింగ్ లో ఉన్నారేమో, చర్చ్ బిల్డింగ్ లో మనం కూర్చున్నారేమో, అనవసరమైన విషయాలు హృదయంలో ధ్యానించుకొని ఉండే టైం వేస్ట్ చేస్తానంట. ఒకవేళ చర్చ్ బిల్డింగ్ లో లేదు, ఇందులో ఉన్నా కానీ ఇంకా ఎక్కడ ఉన్నా సరే దేవుని చిత్తం ఉన్న విషయాలు మనం ధ్యానించినప్పుడు ఆ సమయం మనం మేలుగారంగా వాడనంటే. కాబట్టి చర్చ్ బిల్డింగ్ కాదు ప్రియులారా, దానికంటే మన ధ్యానం చాలా ప్రాముఖ్యమైనమాట. మన హృదయంలో ఉన్న ధ్యానం చాలా ప్రాముఖ్యం. కాబట్టి చర్చ్ బిల్డింగ్ మనకు అవసరం, తప్పు కాదు. ఎందుకంటే మనందరినీ కలిసి వచ్చినప్పుడు కొన్నిసారి వర్షం వస్తే, కొన్నిసారి ఎండ కొడతాయి, కొన్నిసారి చలి, కొన్నిసారి దోమలు వచ్చి మనలు కుడితేమో,
కాబట్టి ఒక శక్తి కొరకు ప్రియులరా మనం చర్చ్ బిల్డింగ్ మంచిది, దేవునికి స్తోత్రం. కాబట్టి ఎంత పెద్ద అయినా చిన్నదైనా పెద్ద అయినా పర్లేదు, దేవునికి స్తోత్రం. దేవుడు కానీ దానికంటే ప్రియులరా మన ధ్యానం చాలా ఇంపార్టెంట్ అనమాట. మన హృదయంలో ఉన్న ధ్యానం, కాబట్టి లోపల ఉన్న ధ్యానం ఇంపార్టెంట్ అనమాట. కొన్నిసారి మనం అనుకున్నాము పలానా చర్చ్ బిల్డింగ్ చాలా బాగుంది కదా, దానిలో వచ్చి కూర్చొని ఉంటే ఇప్పుడు అన్ని సమస్యలు పోతాయి. హృదయ ధ్యానం ఏమో దేవుని చిత్తానుసరం లేదేమో. కాబట్టి ప్రియులరా మనం చర్చ్ బిల్డింగ్ దేని కొరకు వాక్యం నేర్చుకోవడానికి ఒక ప్లేస్ మంచిది, ప్లేస్ మంచిది. కానీ దానికంటే గొప్ప విషయం ఏంటంటే మన హృదయంలో ఉన్న ధ్యానం దేవుని చిత్తానుసరం ఉండాలి అనమాట. కాబట్టి ఒక బిల్డింగ్ లో మనం కూర్చుంటున్నంత మాత్రానే మన ఆలోచన అంతా దేవుని చిత్తానుసరంగా మార్చబడాలని లేదు. కాబట్టి సరైన వాక్యం మన లోపలికి వెళ్ళాలి. ఆ వాక్యం మన దేవుని చిత్తానుసరంగా ధ్యానించుకోవాలి. దేవుని చిత్తానుసరంగా మనం మన హృదయం దేవునితో కనెక్ట్ ఉండాలి అనమాట. కాబట్టి జీవగల దేవునితో మన హృదయం కనెక్ట్ ఉండాలి. ఎక్కడున్నా సరే ప్రాముఖ్యమైన విషయం మన దేవునితో మన హృదయం కనెక్ట్ ఉండాలి. కనెక్ట్ ఉన్నప్పుడు దేవుని చిత్తానుసరంగా పనులు జరుగుతాయి అనమాట. ఎందుకంటే మన దేవుడు జీవం గల దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు మనల్ని మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపిస్తున్నాడు స్తోత్రం. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. అందుకొరకే ఇప్పుడు ఇలా 2 కొరింథీయులు రాసిన ఈ పత్రికలో మనం చూసినట్లయితే మేము అధైర్యపడను, చూడండి ఆ మాట 4వ వచనం. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. ఈ మాట ఒక్కసారి కాదు, ఈ ఆమె అధైర్యపడము ఇలాంటి మాటలు ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే చాలా సారి రాయబడి ఉంది. ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము, ఎల్లప్పుడూ ధైర్యం గలవారం ఉన్నాము. ఎందుకు పిల్లలు ధైర్యం? అధైర్యపడను, సమస్యలు ఉంది, శ్రమలు ఉంది, కానీ వారు చెప్తున్న విషయం మాకు అధైర్యపడముగా ఎల్లప్పుడూ ధైర్యం గలవారం ఉన్నామని చెప్తున్నా. ఒకవైపు ప్రాణం తీయడానికి కూడా కొందరు ఇప్పుడు ప్రాణం తీస్తామని చెప్తున్న మాటలు వస్తున్నాయి వింటున్నాం, కానీ చెప్తున్నాము ఎల్లప్పుడూ మేము అధైర్యపడము, ఎల్లప్పుడూ మాకు ధైర్యం ఉంది. ఏంటది ఇప్పుడు వెళ్ళారా అండ్ సీక్రెట్ ఇప్పుడు వెళ్ళారు మనం చూసినట్లయితే మహిమ నుండి మహిమలోనికి వారు వెళుతున్నాం అనమాట. ఇది వారికి తెలుసు, పరిశుద్ధాత్మతో నేర్పిస్తారు. కాబట్టి మనం కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు సమస్యలు ఏదున్నా సరే, పరిస్థితులు ఏదైనా సరే, మీరు మహిమ నుండి అధిక మహిమలోనికి యేసుక్రీస్తుతో సహవాసం చేస్తున్నా, యేసునామలో ప్రార్థన చేస్తున్నా, యేసు రక్తములు యేసునామలో ఆధారపడుతున్న మనం మహిమ నుండి అధిక మహిమలోనికి వెళుతున్నాం అనమాట. ఇప్పుడు దానికి ఉదాహరణ ప్రియులారా మనం చూసినట్లయితే 2 కొరింథీయులు 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. మోసే గురించి రాయబడింది. మోసే సీనాయి కొండలో జీవం గల దేవునితో సహవాసం చేశాం. దాదాపు 40 రోజులు సమయం గడిపాం. మోసే తిరిగి తర్వాత మనం చూడవచ్చు మోసే మహిమంతో పూర్తి నింపబడామన్నమాట. ప్రజలు మోసే ఒక ముఖం డైరెక్ట్ చూడలేకపోయాం. ఎందుకంటే అంత మహిమ, అంత వెలుగు వస్తుంది అనమాట. అంత మహిమ, అంత మెరుపు, అంత ప్రియులరా మహిమ చూడలేకపోయాం, తట్టుకోలేకపోయాం ప్రజలు. కాబట్టి ఇంకా మోస ఏం చేశాము, ప్రజలు అవసరం, దేవుడు అవసరం, ప్రజలు అవసరం. కాబట్టి ఇప్పుడు ఇలా మోస ఏం చేశారు, ఒక హల్లెలూయా బట్టలతో అంటే కప్పామన్నమాట. హల్లెలూయా కప్పామన్నమాట. తన ముఖం కప్పాం, కొద్దిగా కప్పాం. ఎందుకంటే డైరెక్ట్ చూసినప్పుడు వారికి నిలబడలేని మహిమ. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. అలాగుండే మహిమ పూర్ణుడైన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఇచ్చి నివాసం చేస్తున్నామని పరిశుద్ధ గ్రంథం రాయబడి. అంటే అలాగుంటే మనలో ఉన్న, మీలో, నాలో, మన ఆత్మలో ఉన్న మహిమను మనం ఒకసారి ఊహించండి. ఎంత గొప్ప మహిమ ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. నానేమీ లేదు చెప్తున్నారు. బ్యాంక్ అకౌంట్లో ఏం లేదేమో, ఆస్తిపాస్తులు లేదేమో, ఆమె సహకరించేవారు లేదేమో, కానీ గొప్ప మహిమాపూర్ణైన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన నీతి సూర్యుడైన క్రీస్తు మహిమాపూర్ణైన క్రీస్తు నాలో మీలో ఉన్నామంటే ఎంత మహిమని అర్థం చేసుకోవాలి. కొద్ది మహిమ ప్రియులారా. మోస 40 రోజు మాత్రం చేస్తే గడిపాం. వచ్చినప్పుడే అంత మహిమ ఉండే ప్రియులారా. క్రిస్తుని కలిగిన నీ ఆత్మలో ఎంత మహిమ ఉంది అని పరిశుద్ధాత్మ వలన అర్థం చేసుకోవాలి. గొప్ప మహిమ ఉంది అనమాట. గొప్ప మహిమ వాక్యం ద్వారా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. గొప్ప మహిమ మీలో ఉంది. అదే ప్రియులారా, అదే బైబిల్లో బైబిల్ మనకు నేర్పిస్తుంది. మోసే కొరింథీయులు 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. దేవుని ప్రేమించిన వారికి దేవుడు సిద్ధపరిచేది ఏంటిదని కొందరికో తెలియలేదు, కానీ పరిశుద్ధాత్మను కలిగిన మనకు తెలుసు. ఇప్పుడు ఏంటిది? అది మహిమ అనమాట. అది మహిమ పూర్వైన క్రిస్తు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రిస్తు కంటే గొప్పది ఏమీ లేదనమాట. ఏమీ లేదు, ఏమి దొరకలేదు, ఏమీ లేదు. కానీ తండ్రి దేవుడు మనకు ఫస్టే అదే ఇచ్చేస్తామన్నమాట. అది కూడా ఫ్రీగా ఇచ్చేస్తాం, ఉచితంగా ఇచ్చేసాం. అది కూడా ప్రేమ అనమాట. ఎందుకంటే ప్రభుకు తండ్రికి తెలుసు అది మనం కొనలేదు, మనం ప్రాణం పెట్టినా కూడా దొరకలేదు.
అది పరిశుద్ధమైన రక్తం కార్చబడాలి, అది యేసుక్రీస్తు రక్తం కార్చబడాలి. వేరే సో ఇది లేదని పరిష్కారం లేదు. వేరే కాబట్టి జీవగల దేవుడు తన కుమారుని పంపించి పరిశుద్ధ రక్తం కార్చి మనకు రక్తం ద్వారా పాపక్షమణాన్ని గురించి ప్రియుల తండ్రి తన కుమారుని పరిశుద్ధాత్మవనైనా మన హృదయంలో నాటేశారు. కాబట్టి గొప్ప ఐశ్వర్యం మనం కలిగి ఉన్నాం. గొప్ప ఐశ్వర్యం ఏంటది ప్రియులరా? డబ్బు కాదు, ఆస్తిపాస్తులు కాదు, దానికంటే మించిన ఆకాశ భూమి సౌందర్య సరిచిన దైవం కలిగిన దేవుడే పరిశుద్ధాత్మ వల్ల వచ్చి మనలో నివాసం చేస్తున్నాం అనమాట. ఇదే గొప్ప ఐశ్వర్యం. దేనికంటే గొప్ప ఐశ్వర్యం ఎక్కడా దొరకలేదు, ఎక్కడ లేదు. అందుకొరికే ప్రియులారా మనం మోసపోవద్దు. దేనికంటే గొప్ప ఐశ్వర్యం దొరకలేదు. కానీ కొందరు చెప్తారు దేనికంటే గొప్పది ఉంది అని చెప్తారు. లేదు ప్రియులారా, యేసుక్రీస్తు కంటే గొప్పది దొరకలేదు. సత్యం అనమాట. ఇప్పుడు ఎవరు మనల్ని మోసం చేయవద్దు. కాబట్టి కొలొస్సె రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు, చక్కని మాటల చేత కొందరు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్న వారు ఉన్నారు. ఇప్పుడు మోసపోవద్దు. కాబట్టి తండ్రి క్రిస్తువుని మనకు అనుగ్రహించారు. క్రిస్తువు కంటే శ్రేష్టమైనది నాకు మీకు ఏం దొరకలేదు. ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత ఉపవాసం చేస్తున్నా, ఎంత పెట్టుబడి పెట్టినా క్రిస్తువు కంటే శ్రేష్టమైనది ఏది ప్రియులారా నాకు మీకు దొరకలేదు. కానీ తండ్రిని దేవుడు ఆ క్రిస్తువుని మనకు ప్రేమ ద్వారా, కరుణ ద్వారా ఉచితంగా మనకు అనుగ్రహించి ఆ క్రిస్తువుని తండ్రిని దేవుడు మళ్ళీ నాట్యం నాటిన. కాబట్టి ప్రియులారా ఏం జరుగుతుంది? మోషే యొక్క మహిమ ప్రియులారా మనం చూసినట్లయితే రోజుకు ఇది మెల్ల తగ్గిపోయాం. కాబట్టి దానిలో భయపడాలి. మహిమ తగ్గుతున్నప్పుడు భయపడాలి. కానీ మనకు క్రిస్తునందు దేవుడు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదం ఏంటిదంటే తగ్గిపోలేని మహిమ అనమాట. రోజుకు ఈ మహిమ ఇంక్రీస్ అవుతుంది అనమాట. యేసు నామలు ప్రార్థన చేస్తున్న, యేసు రక్తంలో ఆధారపడుతున్న, వాక్యం ద్వారా శుద్ధీకరణ పొందుతున్న, సంఘ సహవాసంలో ఉన్న యేసుక్రీస్తును ఆత్మలో సత్యములో ఆరాధిస్తున్న మన మహిమ మాత్రం రోజుకు ఇంక్రీస్ అవుతున్న మహిమ అనమాట. తర్వాత సంపూర్ణ మహిమ జీవగల దేవుడు అనుగ్రహిస్తాడు. మన బాడీ కూడా ఒకరోజు, మన బాడీ, నా బాడీ, మీ బాడీ, మన శరీరం కూడా ఒకరోజు గ్లోరిఫైడ్ బాడీ దేవుడు ఇస్తాడు. అంటే పూర్తి మహిమ శరీరం జీవగల దేవుడు ఇస్తాడు. అది వాగ్దానం అనమాట. ఆ శరీరంలో తర్వాత రోగాలు రాదనమాట. రోగాలు రాదనమాట. క్షయం లేదనమాట. క్షయం లేని శరీరం జీవగల దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ప్రజలు. అది గుడ్ న్యూస్ అనమాట. దేవుడికి గుడ్ న్యూస్ అది. క్షయం లేదు. ఇప్పుడు మానవులు మనుషులు అనుభవిస్తున్న 2 ప్రాముఖ్యమైన విషయం అనేది, ఒకటి దేవుని నుండి దూరమైన కాబట్టి వారి ఆత్మీయ స్పిరిచువల్ గా మరణించాం. వారి బాడీలో క్షయం జరుగుతున్నాయి, డీకే జరుగుతున్నాయి. ఎంత ఫుడ్ తిన్నా, ఏది మేము చేసినా గానీ డీకే జరుగుతున్నాయి. 2 మరణం, ఇది 2 ఉంది అనమాట. ఇది మరణం నియమం జరుగుతున్నాయి, డీకే జరుగుతున్నాయి. కానీ ఈ 2కు పెద్దలుగా దాన్ని ఓవర్కమ్ చేసేది క్రిస్తు. క్రిస్తు దాన్ని ఓవర్కమ్ జయించాం, మరణాన్ని జయించాం. ఇప్పుడు యేసుక్రీస్తు మహిమా శరీరం కలిగి ఉన్నాము కాబట్టి అదే శరీరం యేసుక్రీస్తును వెంబడిస్తున్న, యేసుక్రీస్తును కలిగిన నాకు మీకు జీవం కలిగిన దేవుడు అది త్వరలో ఇస్తాడు. ఎందుకు అది త్వరలో ఇస్తాడు అంటే బైబిల్లో రాయబడింది, ప్రభు అది త్వరగా నేను వస్తామని ప్రభువు చెప్పినా కాబట్టి త్వరగానే జరుగుతుంది. ఇంకా మనం అనుకున్నారు 70 సంవత్సరం లేదా 80 సంవత్సరం, 180 సంవత్సరం అంటే చాలా ఎక్కువ అని మనం అనుకున్నాం. కానీ వ్యక్తిత్వం వ్యక్తితో మనం పోల్చుకొని ఉండే 70 సంవత్సరం లేదంటే 180 సంవత్సరం లేదంటే 100 సంవత్సరం, 150 సంవత్సరం అంటే చాలా చిన్న అనమాట, చాలా తక్కువ అనమాట, చాలా చిన్నది అనమాట. కాబట్టి మనకు అందుకొరకు బైబిల్లో రాయబడింది, క్షణమాత్రం ఉండు మా చులక్కని శ్రమ. ఇప్పుడు క్రిస్తు కొరకు మనం ఉన్న శ్రమ కొద్దిగా అనమాట. అదే సమయం కూడా కొద్దిగా, అన్లిమిటెడ్ ఇవ్వలేదు. దాన్ని బట్టి కూడా స్తుతించాలి. ఎందుకంటే సిన్ఫుల్ నేచర్ లో ఎందుకంటే 2 గుణాలు మనలో ఉంది అనమాట. ఒకటి డివైన్ నేచర్, క్రిస్తు మనలో ఉన్న కాబట్టి డివైన్ నేచర్ ఉంది. ఇంకా పడిపోయిన ఆదాము నుండి వచ్చిన సిన్ఫుల్ నేచర్, ఆ గుణం కూడా మనలో ఉంది అనమాట. అందుకొరకే ప్రార్థన కరెక్ట్ చేయలేదంటే ఆ గుణం పైకి లేచి వస్తాయి. పడిపోయిన ఆదాము నుండి వచ్చిన సిన్ఫుల్ నేచర్, అదే పాప స్వభావం, సిన్ఫుల్ నేచర్. హోలీ స్పిరిట్ ద్వారా దాన్ని ప్రతిరోజు చంపేసుకోవాలన్నమాట. అప్పుడే మనకు ఇప్పుడు ఏమవుతుంది, డివైన్ నేచర్ మనలో ఉన్నది ఇంక్రీస్ అవుతాయి, అది బయటకు రిలీజ్ అవుతాయి అనమాట. కాబట్టి అనుదినం ఈ పాప స్వభావాన్ని మనం బ్రతినంతకాలం చంపేసుకొని బతకాలి, ప్రతిరోజు చంపేసుకోవాలి. ప్రార్థన చేస్తున్న వారు ఆటోమేటిక్ అది జరుగుతున్నాయి. ప్రార్థన చేస్తున్న నమ్మకంగా ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఈ సిన్ఫుల్ నేచర్ ఆటోమేటిక్ చంపబడుతున్నాయి, అణచివేయబడుతున్నాయి. హల్లెలూయా. కాబట్టి ఇది అందుకొరకు ప్రతిరోజు ఫెయిత్ఫుల్ ఉండాలన్నమాట. యేసుక్రీస్తు 2వ రాకడ దాకా లేదంటే మన క్రిస్తునందు నిలిచిన రోజు యొక్క ప్రతిరోజు నేను మీరు నమ్మకం ఉండాలి. ఇప్పుడు 10 రోజులు నమ్మకంగా ప్రార్థన చేసాం, ఇంకా 3 రోజులు నమ్మకం లేదు అంటే ఆ 3 రోజులు చాలు పడిపోవడానికి, లేదంటే 1 రోజు చాలు. అందుకొరకు ప్రతిరోజు పరిశుద్ధాత్మతో క్రిస్తుతో నేను మీరు ఫెయిత్ ఉండాలి, ప్రతి నిమిషం ఫెయిత్ ఉండాలి అన్నమాట.
ఇంకా మన ప్రార్థన వేసి ఆమేనని చెప్పిన తర్వాత మన క్రిస్తు నుండి దూరంగా ఉన్నట్టు దేశ అనుకోకండి. చర్చ్ బిల్డింగ్ నుండి బయటకు వచ్చినప్పుడు, చర్చ్ బిల్డింగ్ లోపల వచ్చినప్పుడు ఒకటి, చర్చ్ బిల్డింగ్ బయట వచ్చినప్పుడు ఒకటి. నో, చర్చ్ బిల్డింగ్ బయట ఉన్నప్పుడు కూడా మన క్రిస్తుతో సహవాసంలో ఉన్నాం. చర్చ్ బిల్డింగ్ లోపల ఎంటర్ చేసినప్పుడు కూడా క్రిస్తుతో కలిగి మనం ఉన్నామన్నమాట. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. సత్యం ఏంటిది? క్రిస్తువుని మనం కలిగి మనం నడుస్తున్నాం. మార్కెట్లో కానీ, ప్లేన్లో కానీ, ఏరోప్లేన్లో కానీ, షిప్లో కానీ, ట్రైన్లో కానీ, ఆటోలో కానీ, బైక్ మీద కానీ, కాలు మీద కానీ నడిచినప్పుడు మన క్రిస్తువుని మోసుకొని నడుస్తున్నాం. కాబట్టి చర్చ్ బిల్డింగ్ లో వెళుతున్నప్పుడు కాబట్టి మనం చర్చ్ బిల్డింగ్ అదొక ప్లేస్ మాత్రమే. అది మనం కలిసి ఆరాధన చేయడానికి చక్కని ఒక అరేంజ్మెంట్ మాత్రం అనమాట. కానీ జీవగల మందిరం మీరు అనమాట. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. మీరు దేవుని మందిరం. అందుకొరికి మీరు ఎక్కడ వెళ్ళి ప్రార్థన చేసిన, కృష్ణుని కలిగి మీరు ప్రార్థన చేసిన మెరుకలు జరుగుతాయి. సంఘంలో మాత్రం మెరుకలు జరుగుతాయని కాదు, మనం కలిసి వచ్చి ప్రార్థన చేసినప్పుడు గొప్ప మెరుకలు జరుగుతాయి. కరెక్టే. ఎందుకంటే మన అందరం కృష్ణుని కలిగిన మన అందరం, పరిశుద్ధాత్మను కలిగిన మన అందరం కలిసి ఉన్నాం కాబట్టి అంత గొప్ప మెరుకలు జరుగుతుంది అనమాట. స్తోత్రం. నేను ప్రార్థన చేస్తున్నట్టని కాదు, దేవునికి స్తోత్రం. లేదు, కృష్ణుని కలిగిన మన అందరం కలిసి యేసు అని ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యాలు జరుగుతాయి. ఎందుకంటే అందరూ కృష్ణుని కలిగి ఉన్నాం, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాం. ఇక్కడ బలమైన అభిషేకం విడుదల అవుతాయి. దేవునికి స్తోత్రం. ఈ సత్యం సత్యం అనమాట. కాబట్టి కాబట్టి మన క్రిస్తువుని కలిగి ఉండడం చాలా గొప్పది. ఇంకా మనం ఒంటరిగా లేదా ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేసినప్పుడు కార్యాలు జరుగుతాయి, లేదని మనం చెప్పడానికి వీల్లేదు. హల్లెలూయా. కాబట్టి క్రిస్తువును ప్రియులారా మనం దాచిపెట్టవద్దు. క్రిస్తువు మనలో ఉన్నాము, ఇది మనం ధ్యానించాలి. సత్యం అనమాట. ఇప్పుడు క్రిస్తువుని కలిగిన వారు, క్రిస్తు బైబిల్లో రాయబడింది క్రిస్తు ఏమేం చేస్తామని ఆమె కొద్ది వివరణాలు బైబిల్లో మనకు నేర్పిస్తుంది. అదంతా కూడా క్రిస్తు ప్రియులారా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఎన్నో ప్రభు చేశారు. ఆ అద్భుతాలు దేవుడు నా ద్వారా మీ ద్వారా దేవుడు నాకు చేస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది? సంఘం లోపలే కాదు మాత్రం కాదు, సంఘంలో చర్చ్ బిల్డింగ్ లోపలే పరిశుద్ధాత్మ కార్యం జరుగుతాయి. జరగలేదని కాదు, జరుగుతాయి. ఎందుకంటే మనం ఉన్నాం కాబట్టి, మీరు ఉన్నా కాబట్టి జరుగుతాయి. క్రిస్తువుని కలిగిన మీరు ఉన్నా కాబట్టి జరుగుతున్నాయి. మన క్రిస్తువుని కలిగిన మనం ఉన్నా కాబట్టి జరుగుతున్నాయి. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. బయటకు వెళ్ళినప్పుడు కూడా అదే జరుగుతాయి. దాని క్రిస్తువుని కలిగి ఉన్నాం, క్రిస్తువు లేకుండా. కాబట్టి ఆమె చెప్పిన తర్వాత కూడా మనం క్రిస్తువుని కలిగి ఉన్నామని సత్యం మర్చిపోవద్దు. కొన్నిసారి మనం మైండ్లో వస్తాము, నేను ఆమె చెప్పాను కదా, అయిపోయింది కదా, నేను నాకు ఇష్టాన్ని ఏదని చేసుకోవచ్చు. నో, క్రిస్తువు ఎల్లప్పుడూ ఉన్నామనమాట, నిత్యం అనమాట. నిత్యం నాలో మేము ఉండడానికి కొరకు వచ్చాము. నేను ఏమాత్రమేను విడవను, ఎన్నడూ నడబాయను. గ్యాప్ లేదనమాట, ఒక సెకండ్ కూడా గ్యాప్ లేదనమాట. మన ఆత్మతో కలిసిపోయామన్నమాట. 1 కొరింథీయులు 6:17 ప్రకారం మన ఆత్మతో క్రీస్తు పరిశుద్ధాత్మ కలిసిపోయాం, ఒకటే ఉన్నాం. అది వేరే చేయడానికి మరణం కూడా మనుషులకు కానీ పరిస్థితులకు కానీ సాతాను కానీ వెరుకు వీల్లేదనమాట. ఎందుకంటే రెండు ఒకటే ఉన్నాం. అది ఎవరు చేశాడు? దేవుడు చేశాడు. మనం చేసేది కాదు, దేవుడు చేశాడు. నువ్వు క్రియేషన్ గా మన ఆత్మలో దేవుడు చేశాడు. మనం నమ్మేం అంతే, సువార్త దర్శనం పొందాం. అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది సాల్వేషన్ అంటే గ్రేట్ సాల్వేషన్ అనమాట. రక్షణ అంటే గొప్ప రక్షణ అని చెప్పాలి, మామూలు రక్షణ కాదు. గొప్ప రక్షణ దేవుడు అనుగ్రహించును. రక్షణ ప్రతిరోజు మనల్ని ఇంక్రీస్ అవుతున్నమాట. మహిమ నుండి మహిమ మనలో ఎవరైతే నమ్మకంగా ఫెయిత్ఫుల్ తో ప్రభుత్వం సమయం గడుపుతున్నారు, మహిమ నుండి మహిమలోనికి దేవుడు నడిపిస్తున్నారు. దాన్ని బట్టి కూడా దేవుడు స్తుతించాలి. ఇప్పుడు మనందరం ప్రమోషన్ జరుగుతున్నాయి, మనందరి లెవెల్ తేడా అవుతున్నాయి. ఎవరైతే ప్రభుత్వం ఎక్కువ సమయం గడుపుతున్న వారు మహిమలో ఎక్కువ ఇంక్రీస్ అవుతున్నాయి. ఎవరైతే ఫెయిత్ఫుల్ ఉన్న వారు ఎక్కువ ఎదుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్ మనకి నేర్పిస్తుంది. 1 కొరింథీయులు 15 మనం చూసాం. సూర్యుడు ఒక మహిమ తేడా ఉంది, చంద్రుడు ఒక మహిమ తేడా ఉంది, నక్షత్రాలు ఒక మహిమ తేడా ఉంది. యేసుక్రీస్తు 2వ రాకడలో ఎత్తబడిన గుండెలో మహిమలో తేడా ఉన్న వారు మనకు కనిపిస్తుంది. అలా దానిలో చాలా గొప్ప మహిమ కలిగిన వారు కూడా మనం చూడవచ్చు. ఎవరైతే ఫెయిత్ఫుల్ ఇప్పుడు పరిశుద్ధాత్మతో బ్రతున్న వారు, పరిశుద్ధంగా దేవులతో క్షమించుకొని వాక్యానుసరంగా దేవుని చిత్తానుసరంగా బ్రతున్న వారు గొప్ప మహిమలో నిత్యం మహిమాపూర్ణ క్రిస్తుతో నిత్యం బ్రతుతారు. కొందరు కొంచెం మహిమలు తగ్గుతాయి, ఇక్కడ వారు ఇక్కడ నమ్మకం లేదని. కాబట్టి ఇప్పుడు మీరు ఇప్పుడే ఏ రోజు నమ్మకం బ్రతకడం చాలా ఇంపార్టెంట్. మహిమతో కనెక్ట్ ఉంది అనమాట. ఇట్లనే నిత్యం దానితో కనెక్ట్ ఉంది. ఇప్పుడు నేను ఫెయిత్ఫుల్ ఉంటే యేసు రక్తం ద్వారా కడగబడి వాక్యం ద్వారా శుద్ధిగానే పొందుకొని నమ్మకంగా ఉండే అది కనిపిస్తుంది అనమాట. అది దానికి విలువ ఉంది అనమాట. ఇప్పుడు మీరు క్రిస్తు కొరకు పరిశుద్ధ కొరకు నిలబడుతున్నాం కదా, మనుషులు మిమ్మల్ని మెచ్చుకోలేదేమో చెప్తున్నారు, నో ప్రాబ్లం. కానీ క్రిస్తు రివార్డ్ ఇస్తాడు. అల్లెలు క్రిస్తు అప్పుడు దేవుడు గొప్ప మహిమలో మనం ఇంక్రీస్ అవుతాయి అనమాట. అది మనల్ నుండి ఎవరు తీసివేయలేం. నిత్యం దేవుడు అనుగ్రహించే మహిమ అనమాట.
అందుకొరికి ప్రియులరా పరిశుద్ధాత్మ వలన వారు చెప్తున్న ఏంటంటే మేము మీన్ కాబట్టి అధైర్యపడము, కాబట్టి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నామని చెప్తున్నాము. కాబట్టి ప్రియుల కాబట్టి మనం చూసినట్లయితే కావున మేము అధైర్యపడము. చూడండి 16 2 కొరింథీయులు 4:16 చాలా సరి మాట రాయబడింది. ఎందుకు అధైర్యపడడం లేదు? మా భాగ్య పురుషుడు కృషించున్నాను, అందరి పురుషుడు దినదినము నూతనపరుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని దాన్ని చూచున్నాము గనుక క్షణ మాత్రముండు మా చురుకైన శ్రమ మా కొరకు కందకు ఎక్కువ. చూడండి, మామూలు మహిమ కాదు, ఎక్కువ నిత్యమైన మహిమ భారమును కలుగజేస్తున్నాడు. నిత్యమైన మహిమ అదే క్రిస్తు అనమాట. అంటే క్రిస్తు మళ్ళీ ఏదో ఇప్పుడు నిత్య మహిమ అనుభవం. నిత్యం యేసుక్రీస్తు రెండవ రాకడ ఎత్తపడిన తర్వాత ఇప్పుడు వెళ్ళరా అక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఎప్పుడు లేదు, సాతాను లేదు, రోగాలు లేదు, మరణం లేదు, శాపాలు లేదు, దుఃఖం లేదు. ఓన్లీ ఆ సంతోషం, సమాధాన, పరిశుద్ధమైన దేవుడితో కలిసి నిత్య యుగాలు వరకు దేవుడు అంత సిద్ధపరుస్తున్నాం అనమాట. ఇప్పుడు నూతన ఆకాశం, నూతన భూమి ఎవరి కొరకు? నూతన సృష్టిగా ఉన్న పరిశుద్ధ క్రిస్తుతో బ్రతిన వారి కొరకు దేవుడు నూతన ఆకాశం, నూతన భూమి దేవుడు తీసుకొని వస్తాడు. క్రిస్తుతో 1000 ఏళ్ల పర్వాలేదా తర్వాత నూతన ఆకాశం, నూతన భూమి, నూతన దిశలే, నిత్య రాజ్యం, శాశ్వతమైన రాజ్యం. దేని కొరకు దేవుడు మనం పిలిచామన్నమాట. కాబట్టి చిన్న చిన్న విషయాల కొరకు గొడవ వేసుకొని ప్రియులరా పరిశుద్ధాత్మను బాధ పట్టుకొని మన పడిపోయిన వ్యక్తి ఉండవద్దు అనమాట. కాబట్టి మనం ప్రియులరా మనం నమ్మకంగా బ్రతుకుదాం. కాబట్టి గొప్పది అనేది క్రిస్తు అనమాట. క్రిస్తు మనం గట్టిగా పట్టుకోవాలి. క్రిస్తు కలిసి ప్రియులరా మనం ముందుకు వెళదాం. అదే గొప్ప అదే చేయొచ్చు. క్రిస్తు అనమాట, యేసుక్రీస్తు, నజరేయుడైన యేసుక్రీస్తు, తెరలేచిన క్రిస్తు, పునరుద్ధారుడు, త్వరగా రాబోతున్న క్రిస్తు. కాబట్టి పరిశుద్ధాత్మ వల్ల మనల్ని ఇప్పుడు నివాస చేసుకొని మనకు అనుదినం సహాయం చేస్తున్నాం. ఆ క్రిస్తు మనకు నిరంతరం సహాయం చేస్తాడు. ఇప్పుడు మనం బాధపడ అవసరం లేదు. ఇప్పుడు క్రిస్తువుని కలిగి ఉన్నామంటే మీరు ధన్యుడు, ధన్యరాలు. దానికంటే గొప్పది ఏమీ లేదు. తండ్రిన దేవుడు మనకి ఇచ్చే గొప్ప శ్రేష్టం అనేది గ్రేట్ సాల్వేషన్. అది క్రిస్తు అనమాట. క్రిస్తుని ఆమె దేవుడు అనుగ్రహించాం. ఇప్పుడు క్రిస్తుతో కలిసి ఇప్పుడు ఇలా మనం ముందుకు వెళదాం. ఇంకా క్రిస్తుతో కలిసి బ్రతున్న వారు ఆనందం, సంతోషం, సమాధానం, దేవదూతల కాపుదల అంతా అనుభవించుకొని ఈ ప్రయాణంలో ప్రియుల మనం ముందుకు కొనసాగిస్తాం. ఇప్పుడు ఏ రోజు ఒక బ్రతారో దేవుని చిత్తం ఆ రోజు ఏ సమయంలో మనందరం బ్రతుకున్నాక అంతే చాలు. తర్వాత మనం ప్రమోషన్ అన్నమాట. ప్రమోషన్ కాబట్టి బాధపడవద్దు. కృష్ణుడు నిద్రించడం అది కూడా ప్రమోషన్ అనమాట. యేసుక్రీస్తు రాకడ అది కూడా గొప్ప ప్రమోషన్. అంటే యేసుక్రీస్తు రాకడలో సంఘం ఎత్తపడాలి. ఇప్పుడు ఏది అప్పుడు ఇలా మనం చూసినట్లయితే అగ్ని రథాలు వచ్చి డైరెక్ట్ తీసుకొని వెళ్ళాం. అలాగే సంఘం కూడా ఎప్పుడు ఇలా సంఘాన్ని కూడా పరిశుద్ధంగా యేసు రక్తం ద్వారా కడగబడి వాక్యానుసారం బ్రతున్న సంఘబడిలో చేర్చుకోవడానికి త్వరగా వస్తారు. మనం కూడా ఎత్తపడతాయి అనమాట. అదే పరిశుద్ధాత్మడు చూస్తాడు. మనం బాధపడే అవసరం లేదు. అబ్బో ఏం జరుగుతుంది, దేవుడు అదంతా చూస్తాడు. హల్లెలూయా. మనం టెన్షన్ పడే అవసరం లేదు. ఎస్తు క్రిస్తువును ఆరాధించుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, స్తుతించుకోవాలి, అంతే హాయిగా ఉండే చాలు. వీళ్ళంతా దేవుడు చూస్తాడు. ఎవరు బాధపడే అవసరం లేదు. వాడు క్రిస్తు కొరకు నిలబడుతున్న మన ప్రతి అవసరంలో యేసులో దేవుడు తన ఐశ్వర్యమైన క్రిస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరములు అద్భుతంగా దేవుడు తెరిచినాక ప్రియులారా ప్రార్థన చేశాం. పరిశుద్ధన మా ప్రేమ గల తండ్రి, వాక్యం తండ్రి మీ మాట్లాడిన ప్రతి మాటలను బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా అందరిని బట్టి స్తుతిస్తున్నాం. వారు ఆత్మధ్యంగా బలపరచము, ప్రాణాన్ని బలపరచమండి, శరీరాన్ని బలపరచము తండ్రి. మహిమ నుండి అధిక మహిమలోనికి మమ్మల్ని అనుదినం నడిపిస్తున్నాడు దేవా. మేము ఆరాధిస్తున్నాం తండ్రి. గొప్ప మహిమ మాకు అనుగ్రహించాడు దేవా. మేము ఆరాధిస్తున్నాం తండ్రి. గొప్ప మహిమ పూర్ణుడైన యేసే మీరు పరిశుద్ధ ఆత్మ వలన మాలో ఇప్పుడు మందరిలో రక్షణ పొందిన అందరిలో ఇప్పుడు నివాసం చేస్తున్నట్టు వందనాలు తండ్రి. వందనాలు తండ్రి. కోల్పోయిన మహిమను, గొప్ప మహిమ, నిత్య మహిమను క్రిస్తు గారు మాకు అనుగ్రహించబట్టి స్తుతి ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించు దేవా. మేము ఆరాధిస్తున్నాం తండ్రి. వందనాలు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. యేసే మీకు ఆరాధన తండ్రి. ఈ మహిమ అనుభవంలో మహిమ ఎవరైతే పొందలేదో, రక్షణ పొందలేదో తండ్రి వారితో మాట్లాడము తండ్రి. వారి కొరకు అందరి కొరకు ప్రాణం పెట్టాం. సత్యస్సు వారి అందరూ గ్రహించట్టు ప్రతి ఒక్క వ్యక్తులు ఆమె మనోనేత్రములు దేవా తెరవమని ప్రార్థన చేస్తున్నాం. అడ్డుపడుతున్న అభావాధికారులు యేసు రక్తం వేషము లయమైపోయినాక అలాగే మేము కూడా తండ్రి మా ఆలోచన, ధ్యానం, మాటలు కరీలు మీ చిత్తానుసరైన మాటలు పలికినట్టు నేర్పించు పరిశుద్ధాత్మ దేవా. చిత్తం లేని మాటలు ఎప్పుడు మీకు ఇష్టం లేని మాట ఆమె ఆలోచన మేము చేసి ఉండి క్షమించము తండ్రి. మాటలు కరీలు క్షమించము తండ్రి. మీ రక్తం ద్వారా కడుగుతున్నాం తండ్రి. కడుగుము, శుద్ధేయము తండ్రి.
వాగ్వన్న బ్రతుకు మీ చిత్తానుసరమైన మీ ధ్యానం మాటలు క్రియలు అందరు మీ చిత్తానుసరం కూడినట్టు హోలీ స్పిరిట్ సహాయం చేయము తండ్రి, నేర్పించము తండ్రి. డిసిప్లిన్ లైఫ్ మాకు నేర్పించము తండ్రి. మేము మాట్లాడుతున్నప్పుడు మైతే దేవదూలు పని చేస్తున్నట్టు అలాంటి వాగ్దానాలు పలికే కృప తండ్రి మాకు దయచేము తండ్రి. జీవ మాటలు పలికే కృప దేవదేమో తండ్రి. బ్రతికించే మాటలు ఆమె పలికే ఇద్దరు స్వస్థపరిచే మాటలు, బాగు చేసే మాటలు, ఆమె ఓదార్పు చేసే మాటలు పలికే కృప తండ్రి మాకు దయచేము తండ్రి. అనేక బ్రతికించే మాటలు, సంఘం కట్టబడే మాటలు, ఈ రాజ్యం కట్టబడే మాటలు పలి కృప తండ్రి మాకు దయచేము తండ్రి. అలాగే తండ్రి మమ్మల్ని సమర్పిస్తున్నాం తండ్రి. ఆరోగ్యం మాకు ఇచ్చిన సమయం మాకు ఇచ్చినది అందుకూడా ప్రార్థన పూర్వకంగా మీ చిత్తానుసరంగా వాడడం నేర్పించుకుందని మీ రాజ్యం ఎదిగినాక అదే ఆమె మేలు, అదే మాకు మా పిల్లలు తరతరాలకు మేలని సత్యం దవా నేర్పించుకుందని. మీ రాజ్యం ఎంతగా ఎదుగుతున్న కొద్ది అంతగా మేము క్షేమంగా సంతోషం సమాధానం నెమ్మదిగా ఉండడానికి వీలుంది అని సత్యం దవా నేర్పించము. రేపు దేవా దయచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా సువార్త కొరకు, సత్యం కొరకు, వాక్యం కొరకు, క్రిస్తు కొరకు నిలబడుతున్న వారందరిని బట్టి వందనాలు. మా రాష్ట్రం దేశంలో అనేకలు దేవా మీరు లేవనెత్తున్నట్టు స్తుతిస్తున్నాం తండ్రి. అధికారులు పరిశుద్ధాత్మ దేవా మీరు నాశనం చేస్తున్నట్టు స్తుతిస్తున్నాం తండ్రి. నిరంతరం దేవా మీరు బలమైన కార్యాలు ప్రభావ మీరు చేసినట్టు స్తుతిస్తున్నాం. శిలువరందరూ పూర్తిగా సాతాన్ని ఓడించి మా కాలు కింద పడినటువంటి వందనాలు తండ్రి. పాంబులను తెల్లును శత్రు బలం అందరినీ మీరు తొక్కడానికి గొప్ప అధికారం దేవా పరమైన అధికారం తండ్రి. అధికారం శక్తి సంఘానికి మాకు అనుగ్రహించిన దేవాలను కొనియాడుతున్నాం. రక్తంగా దభిస్తున్నాం. ఇప్పుడు కాపాడినట్టు వందనాలు, ఇంకా కూడా కాచి కాబట్టి బలంగా నడిపించబోతున్నట్టు వందనాలు. విత్తబడిన వాక్యాలు 100 ఫలించినాక మహిమగనంద మీకు వేస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.